నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ సిలువే నాకు శరణము శరణము బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడివడుచు నా పాపముకై బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడివడుచు నా పాపముకై కలువరికి తన వీపుడా భారముతో సిలువను మోసెను కలువరికి తన వీపుడా భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను సిలువే నాకు శరణము శరణము సిలువే నాకు బలము ఎంతో బలము సిలువ యొక్కనే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ సిలువ యొక్కనే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ హల్లెలూయా. అలాగే నిలబడిగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 నుండి తీసారా? రెండవ అధ్యాయము దానియేలు 2వ అధ్యాయం 31వ వచనం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియును, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదము మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడింది. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరుగుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పిదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించినాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును
మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా నుండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్లును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టునకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడెను. కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయుండును. పాదములు వ్రేళ్లు కొంత మట్టునకు ఇనుపవిగాను, కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయిందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలుగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చిని గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అల్పులము, అయోగ్యులము తండ్రి, అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు, మా కొరకు ప్రాణం పెట్టావు, మమ్మల్ని రక్షించావు, మా పాపం నుంచి మమ్మల్ని ఆయన విడుదల చేశావు. ఇదిగో తండ్రి, ఈ దినాన ప్రభువా మీ వాక్యం వినడానికి నాయన మేమందరం కూడా మీ బల్ల యుద్ధ చేరి ఉండగా ప్రభువా చదువున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ ఆత్మచేతములను బలపరచండి ప్రభువా. ఇదిగో నాయన, ఈ చివరి దినాల్లో ఎత్తబాటు దగ్గరగా ఉన్నటువంటి సమయంలో మేము జీవిస్తున్నాం. ఎత్తబాటు తప్ప ఇక ఏది కూడా మిగిలి ఉండలేదని అయా మేము గ్రహించి ఉన్నాం ప్రభువా. ఆ ఎత్తబాటు కొరకు మధ్యాకాశంలో మీరు రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. అయా అందుకు మమ్మల్ని సిద్ధపరచండి అయా. దానికి కావలసినటువంటి విశ్వాసం మాకు దయచేయండి. మీ వాక్యం ధర్మంలో పోషించండి ప్రభువా. మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఈ సమయంలో విత్తబడిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. విత్తిన వారిని ప్రభువా, వారి కుటుంబాలను అయా నా తండ్రి, వారు చేయించిన పనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ సమయంలో చేర్చిన వాళ్ళందరినీ కూడా మీ చేతులు సమర్పించుకుంటున్నాను. అందరితో మాట్లాడండి, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ప్రకటనలు వాక్యం కలబోయే ముందుగా మరి మనం కూటం పెట్టినందుకు ఇంకా డబ్బులు కట్టవలసి ఉన్నది. 30,000 దాకా మనం అందుకోని ముందే అనౌన్స్ చేసాం. అయితే మరి నెలకొకసారి మరి డబ్బులు ఒక 500 కట్టాలి అని చెప్పి మనం అనుకున్నాం. సో దానికోసం మీరు సిద్ధపడి ఉండండి. ఎందుకంటే మరి మొదటి ప్రభురాత్రి భోజనం నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వస్తుంది. 6వ తారీఖు, రైట్, 6వ తారీఖు వస్తుంది. సో ఆ తారీఖు కల్లా మరి మీరు సిద్ధం చేసుకోండి. ఆ నెలకు కావాల్సిన 500. సో దట్ మనం ఇంకా మరి సుబాని గారికి ఇవ్వాలి, అలాగే మరి పాపారావు గారికి ఇవ్వాలి. మరి పాపారావు గారు దగ్గర థామస్ గారు ఇరుక్కుపోయారు. సో ఆయన అడ్డుండి ఇప్పించాడు. కాబట్టి
మరి ఆయనకి సహజంగానే ఒత్తిడి ఉంటుంది, దాన్ని మనం గ్రహించాలా. ఎందుకంటే మనల్ని ఎవరిని అడగడు ఆయన, పాపారావు గారు ఆయన్ని అడుగుతాడు కాబట్టి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి మరి 6వ తారీఖు మొదటి ఆధారం వచ్చింది కాబట్టి దానికి తలా 500 రూపాయలు మరి మీరు సిద్ధం చేసుకొని వస్తే ఆ డబ్బులు ఒక అమౌంట్ క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి మనకి. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి అలాగే మరి సండే స్కూల్ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సండే స్కూల్ నేను ఫాలో అవ్వట్లేదు యాక్చువల్గా. జరిగిందా ఈరోజు సండే స్కూల్? ఓకే, సో సండే స్కూల్ మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అలాగే పిల్లలు మరి ఉదయాన్నే రావటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తల్లిదండ్రులు రెడీ అవ్వాలి, పిల్లలు రెడీ చేయాలి, ముందుకు పంపించాలి అని చెప్పంటే, సో దాని టైమింగ్ విషయంలో కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. సో ఎప్పుడు పెడదాం ఏంటి అన్నది ఒకసారి మనం కూర్చొని ఆలోచన చేద్దాం ప్రార్థన అయిపోయిన తర్వాత. అలాగే మరి సండే స్కూల్కి మరి బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చింది మేకా గారికి. సో అంతకుముందు చెప్పాను నేను మేకాకి, చెబితే ఎగ్జామ్ ఉందా అది ఏమనండి అని చెప్పాడు. సో మేకా కూడా వన్ ఆఫ్ ద టీచర్స్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మేకా కూడా ఉండాలా. సో దట్ మనకి ఎక్కువ మంది టీచర్లు ఉన్నప్పుడు ఒకళ్ళు కుదరపోతే ఇంకొకరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మేకా గారు మరి దాని గురించి సిద్ధపడాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఇంకేమైనా ఉన్నాయా ప్రకటనలు? తెలుసు అంతే. అలాగే మరి సహోదరుడు ఇస్రాయేల్ గారు, ఆయన మనసులో ఏదో ఉంది, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు. సో సహోదరుడి యొక్క ఆలోచన మనం విందాం ఖచ్చితంగా. సో సహోదరుడితో మాట్లాడదాం. ప్రార్థన అయిపోయిన తర్వాత సహోదరుడు కూడా కూర్చుంటే ఏంటి సమస్య, ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి. సహోదరులుగా మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడితే అన్నీ కూడా సెట్ అవుతాయి. ఆమెన్. సో మనం కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఓకే, సో సహోదరులుగా మనం ఐక్యత కలిగి ఉండాలా. మరి ఒకరిలో ఒకళ్ళు ఓర్చుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలా, క్షమించుకోవాలి. ఇవన్నీ కూడా సంఘంలో భాగమై ఉన్నాయి. ఆమేన్. యేసుప్రభువు అన్నాడు, ఇందును బట్టి మీరు నా శిష్యులని తెలియబడతారు. ఎందుకు బట్టి అంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకుని అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. సో ఒక్కొక్కసారి మనం బలహీనలు అవుతాం, ఇంకొకళ్ళు బలహీనలు అవుతారు ఇంకోసారి. సో అలాంటప్పుడు మనం ఒకళ్ళొకళ్ళు మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అందరినీ కలుపుకొని మనం ముందుకు పోవాలి. సో దానికోసము మరి మీటింగ్ కోట అయిపోయిన తర్వాత సహోదరు ఇస్రాయేల్ గారితో మనందరం కూడా మాట్లాడదాం. మరి ఆయన ఏదో విషయంలో మరి బాధపడుతున్నట్టుగా నాకు అర్థమైంది. సో ఆ విషయాన్ని మనం బహిరంగంగా చర్చించాలా. చర్చించి ప్రతిదాన్ని కూడా మనం క్లియర్ చేసుకుంటే మన మనసులు కలుస్తాయి. ఆమేన్. సో సహోదరులు ఐక్యత కలిగి ఉండాలంటే ఇవన్నీ కూడా క్లియర్గా అయిపోవాలి, అన్నీ కూడా తొలగిపోవాలి. సో అప్పుడే ఐక్యత అనేది వస్తుంది. అలాగే సాతాను కూడా దేని మీద దెబ్బ కొడతాడంటే ముందు ఐక్యత మీద దెబ్బ కొట్టాడు. వాడు ఎక్కడ దెబ్బ కొడతాడంటే ఐక్యత దెబ్బతింటే సంఘంలో ఇక దేవుడు పనిచేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని మనం సాతానుడికి అవకాశం ఇవ్వకుండా మనం దాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకుందాం పురుషుల వరకు. ఓకే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి అంశం ఏంటంటే, ఇంకా దాన్ని చదవలేదు నేను. సో ఒకసారి 7వ అధ్యాయం వెళ్దాం. దానియేలు గ్రంథము 2వ వాక్య భాగంలో 7వ అధ్యాయం చదువుదాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక ప్రతిమ కనబడతా ఉంది. ఇది మనకు తెలిసిన వాక్య భాగం. ప్రతిమ కనబడతా ఉంది. సో శిరస్సేమో బంగారం, అలాగే ఉదరం, అలాగే చేతులేమో మరి వెండి, ఆ తర్వాత పొట్ట తొడలేమో ఇత్తడి, ఆ తర్వాత పాదములేమో బంగారమే, కాళ్ళు బంగారము, అలాగే పాదములు వచ్చేసి ఇనుము మట్టి కలిసిన. ఇది ఆ ప్రతిమ. ఆ ప్రతిమ ఎవరు కనబడింది ఫస్ట్ అంటే కలలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు కనబడింది. అతను కల కన్న తర్వాత కల మర్చిపోయాడు. కల వచ్చిన సంగతి గుర్తుంది కానీ ఏం వచ్చిందో గుర్తులేదు అతనికి. సో దాన్ని బట్టి అతను ఏం చేశాడంటే అందులో రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిచి నాకు కళ వచ్చింది, ఆ కళ భావం మీరు చెప్పాలి అన్నాడు. తప్పకుండా అయ్యగారు కళ చెప్పండి అన్నారు. అంటే కళ నేను మర్చిపోయాను, కళ చెప్పండి, కళ భావం కూడా చెప్పండి అన్నాడు. ఇదెట్టరా నాయన,
మీరు కళ చెబితే ఎవడైనా సరే కళ భావం చెప్పగలరు, కానీ నీకు వచ్చిన కళ నాకెట తెలుసుద్ది అని చెప్పి అంటే అసలు నా కళ అనేది ఏంటో తెలియకుండా మీకు కళభావం ఎట చెబుతారు మీరు? నేను కళభావం నాకు కళభావం చెప్తేనే మీకు కళభావం తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. అలా కాకుండా మీకు నేను కళ చెబితే మీరు అర్థం చెప్పారన్న ఏమైనా ఏదో ఒక అర్థం చెప్పొచ్చు కదా. కరెక్ట్గా చెప్తున్నానంటే నాకు గ్యారంటీ ఉండదు. కాబట్టి నువ్వు నిజంగా కళభావం చెప్పగలుగుతున్నావు అని అంటే కళ కూడా చెప్పగలగాల. కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నన్ను మీరు మోసం చేయలేరు. కాబట్టి కళ చెప్పాలి, కళభావం చెప్పాలా, లేదంటే జ్ఞానులందరినీ కూడా చంపేస్తానని చెప్పి ఆయన ఒక ఆజ్ఞ కూడా జారీ చేశాడు, అందరిని చంపేసేయండి, వీళ్ళ వల్ల కాదని. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది ఎక్కడ చూద్దామండి, కళ చెబితే ఎవడైనా కళభావం చెప్పగలడు, కానీ ఇది దేవుడికి మాత్రమే సాధ్యం. సో దేవుడు మన మధ్య ఉండరు కదా అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు ఆ విషయం దానియేలుకు తెలిసింది. దానియేలు, అయ్యా నాకు కొన్ని దినాలు పర్మిషన్ ఇవ్వండి, నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆయన మరి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకి దర్శనం ద్వారా కళను చూపించాడు. హల్లెలూయా. సో రాజుకేమో కళ వచ్చింది, ఇప్పుడు దానియేలుకి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో రాజు ఏం కలగన్నాడో చూశాడు, అలాగే దాని భావాన్ని కూడా దేవుడు ఆయనకి తెలియజేశాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ భావం ఏమిటి అని అంటే రాజు దానియేలు అంటున్నాడు, అయ్యా ఇది భవిష్యత్తులో మీ తర్వాత రాబోయేటువంటి రాజ్యాలను దేవుడు ముందుగానే చూపిస్తున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. సో అందులో మీది మొదటిది బంగారంతో తయారు చేయబడినటువంటి తల ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏలుతున్నటువంటి రాజ్యం, అది మీ రాజ్యం, మీ పరిపాలన. కాబట్టి మీ తర్వాత మీకంటే బలహీనమైనటువంటి లేదంటే విలువ తక్కువ రాజ్యాలు ఇంకా 4 రాబోతా ఉన్నాయి. సో వాటిని దేవుడు చూపిస్తా ఉన్నాడు అని చెప్పాడు. అయితే మీరు గమనించినట్టయితే ఈ రాబోయే రాజ్యాల గురించి మరి ఆ రాజు గారికి చూపిస్తున్నాడు, బాగానే ఉంది. మరి మనకెందుకు చూపిస్తున్నాడు దేవుడు? ఎందుకంటే బైబిల్లో దాన్ని రాసించాడు దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడంటే ఆ కథకి లేదంటే ఆ కళకి ఆ రాజ్యాలకి మనకి ఒక సంబంధం ఉన్నది. హల్లెలూయా. సో ఆ రాజ్యాలు దేవుడి యొక్క వాక్యంలో చెప్పినట్టుగానే మొదట ఆ బంగారు తల బబులోను రాజ్యమైనది. ఆమేన్. రెండవది వెండి, ఉదరము అలాగే భుజాలు చేతులు వెండితో చేయబడినవి, అది మాదీయ పారసీకుల రాజ్యమైనది. ఎందుకంటే బబులోనుని నాశనం చేసి లేదంటే బబులోను రాజుని చంపి ఆ తర్వాత రాజ్యంలోకి వచ్చింది ఎవరంటే మాదీయ పారసీకులు. ఆమేన్. సో ఆ తర్వాత చూసినప్పుడు ఏం కనపడుతుందంటే పొట్ట అలాగే తొడలు ఇత్తడితో తయారు చేయబడినట్టుగా కనపడింది. సో అది ఇంకొక తర్వాత వచ్చేటువంటి రాజ్యం, అంటే మాదీయ పారసీకులను వాళ్ళు దించి నెక్స్ట్ రాజ్యం వస్తా ఉంది. ఆ రాజ్యం ఏమిటి అని అంటే గ్రీకు రాజ్యమైనది. హల్లెలూయా. సో మనకు తెలుసు కదా, అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని కూడా పరిపాలించాడు. సో అది ఇత్తడి రాజ్యమైనది. ఎందుకంటే మీరు గమనిస్తే అలెగ్జాండర్ రాజ్యంలో ప్రతి పనిముట్టు అనగా ప్రతి కత్తి, ప్రతి డాలు, ప్రతి బల్లెం ఇవన్నీ కూడా ఇత్తడితో తయారు చేసేవాడు అంటారు. హల్లెలూయా. సో ఆ రోజుల్లో ఇత్తడి వాడకంలో ఉన్నది. సో అలాగా గ్రీకు సామ్రాజ్యం అనేది ప్రపంచాన్ని ఏలింది. ఆ తర్వాత మరి చూస్తే కాళ్ళు ఇనుముతో తయారు చేయబడ్డాయి, అది ఒక రాజ్యానికి సూచన. అనగా గ్రీకు సామ్రాజ్యము ప్రపంచం మొత్తాన్ని కూడా జయించిన తర్వాత ఇనుముతో తయారు చేయబడిన రాజ్యం ఒకటి వచ్చింది. ఆ ఇనప రాజ్యం ఏంటి అంటే అది రోమన్ సామ్రాజ్యమైనది. ఆమేన్. సో ఇవన్నీ కూడా చరిత్ర చెప్తా ఉంది. బైబిల్ మనకి దేవుడు దానియేలు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, దానికి ఒక కళకి భావం చెప్పాడు, రాజ్యం తర్వాత రాజ్యం వస్తుందని చెప్పాడు, కానీ ఏ రాజ్యం వస్తుందో మనకి చెప్పాలి. ఒక్క రాజ్యం మాత్రం ఇచ్చాడు రెఫరెన్స్, గోల్డ్ బంగారం అంటే బబులోను రాజ్యం అని చెప్పాడు అంతే. ఆమేన్. ఆ తర్వాత ఏ రాజ్యం వస్తుందో చెప్పలా, కానీ బైబిల్లో రాశారు, మాదీయ పారసీకులు రాశారు, తర్వాత గ్రీకులు రాయలా. ఆమేన్. సో ఇవన్నీ కూడా మరి మాదీయ పారసీకుల వరకు అక్కడ ఉంది. మరి నెక్స్ట్ రాజ్యం ఏమొచ్చింది అని చెప్పి మనం చరిత్రను పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే గ్రీకు రాజ్యం వచ్చింది. ఆ గ్రీకు రాజ్యం కూడా చాలా బలమైంది, ఇది ప్రపంచం మొత్తాన్ని జయించింది. సో బైబిల్లో చెప్పినట్టుగానే ప్రపంచం మొత్తాన్ని జయించినటువంటి రాజ్యాలు, ప్రపంచం మొత్తాన్ని కూడా ఏలేటువంటి రాజ్యాలు ఇవన్నీ. కాబట్టి ఈ సోదరి సోదరులారా, బైబిల్ అనేది నిజంగా సత్యమైనది.
ఆమేన్. ఆ తర్వాత మనం చూసుకుంటే గ్రీకుల తర్వాత ఎవరు వచ్చారంటే రోమన్స్ వచ్చారు. వాళ్ళు కూడా దాదాపు ప్రపంచాన్ని జయించారు, ప్రపంచాన్ని వాళ్ళు ఏలుబడి చేశారు. సో వాళ్ళు కూడా చాలా మంచి పరిపాలన చేశారు. అయితే అక్కడ వాళ్ళని సూచిస్తే ఏముందంటే ఇనుము ఉన్నది. ఇనుము అంటే చాలా కఠినమైనది. అది దేన్నైనా సరే, అనగా బంగారాన్నైనా వెండినైనా ఇత్తడినైనా తుత్తునీలుగా చేయగలదు. అందుకోసమే ఆ రాజ్యము వాటన్నింటినీ కూడా పగలగొడతా ఉంది, ఎందుకంటే బలమైనది అది. సో అందుకోసమే రోమన్ సామ్రాజ్యం ఎలాంటిదంటే అది చాలా క్రూరమైనది. ఆమేన్. సో ఆ సమయంలోనే ఆ రోమన్ సామ్రాజ్యం పరిపాలన చేస్తున్నటువంటి సమయంలోనే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఆయన ఆ భూమి మీద ఉన్నప్పుడు ఆ రోమన్ సామ్రాజ్యం యొక్క కఠినత్వానికి ఆయన బలయ్యాడు. సో సిలువ మరణం అనేది చాలా కఠినమైనటువంటి శిక్ష అయినది. సో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి రాజ్యంలో కల్లా అత్యంత కఠినమైనటువంటి రాజ్యము రోమన్ సామ్రాజ్యం. అత్యంత కఠినంగా శిక్షించేటువంటి సామ్రాజ్యము, శిక్షలు ఉన్నటువంటి రాజ్యము రోమన్ సామ్రాజ్యం. ఆ సమయంలోనే యేసు ప్రభువు ఈ భూమి మీద రావడానికి ఎంచుకున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆ విధంగా వచ్చాడు. ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం తర్వాత మనకి ఏం కనపడతా ఉంది అంటే పాదాలు కనపడుతున్నాయి. సో పాదాల్లో ఏముందంటే కొంత మట్టుకు ఇనుము ఉంది, కొంత మట్టుకు మట్టి. అంటే అక్కడే వివరిస్తా ఉంది ఆ రాజ్యం ఎలాంటిది అంటే ఐక్యత లేని రాజ్యము, ఒకరంటే ఒకటి పొగసినటువంటి రాజ్యము. ఆ రాజ్యము దేన్ని సూచిస్తా ఉంది అంటే ఇప్పుడున్నటువంటి సంఘ శాఖలను సూచిస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి సంఘ శాఖలకి రాజ్యానికి ఏంటంటే సంబంధం అని మీ డౌట్ అవచ్చు. ఆమె సంఘశాఖ లేదంటే సంఘాలు ఇవన్నీ కూడా మత సంబంధమైనవి, దేవునికి భక్తికి సంబంధించినవి కదా. రాజ్యాలతో ఎందుకు వాటిని మీరు పోలుస్తున్నారు అని చెప్పంటే, మీరు ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే పేరుకవి దేశాలుగా ఉన్నాయి, పేరుకవి దేశాలుగా పరిపాలన చేస్తున్నాయి. కానీ ఒక్కొక్క దేశం వెనక ఒక్కొక్క మతం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. ఒక్కొక్క దేశం వెనక ఏం పనిచేస్తూ ఉందంటే మతం పనిచేస్తూ ఉంది. అంటే రాజకీయంతో, అధికారంతో ఈ రోజుల్లో మతం మిక్స్ అయిపోయింది. మతం అనేది కలిసిపోయి పనిచేస్తూ ఉంది. అంటే ఏమి దేశం కాదు పరిపాలన చేస్తుంది, నిజానికి మతం వాటిని పరిపాలన చేస్తూ ఉంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత ఎక్కువ దేశాలు క్రైస్తవ మతంతో నిండిపోయాయి. క్రైస్తవులుగా కాదు, క్రైస్తవ మతంతో నిండిపోయి ఉన్నాయి. సో ఎయిదర్ రోమన్ క్యాథలిక్ కి సంబంధించినటువంటి పరిపాలనా విభాగం అయినా ఉంటుంది అక్కడ, లేదంటే ప్రొటెస్టెంట్ సంఘాలైనా అక్కడ ఉంటాయి పరిపాలించే వాటిలో. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా ఈ రెండు కూడా పొగసినటువంటి రాజ్యాలుగా ఇప్పుడు అవి రెండు అతకనటువంటి రాజ్యాలుగా ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఈ సమయంలో ఏం జరుగుతూ ఉంది అని అంటే చేతి సహాయం లేకుండా ఒక రాయి తీయబడింది. హల్లెలూయా. సో ఈ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఎక్కడ ప్రతిమబడింది అంటే ఆ ప్రతిమ నల్లగొట్టింది. సో నల్లగొట్టడానికి ముందు ఆ ప్రతిమ ఎక్కడ దాడి చేస్తుంది అని అంటే ఆమేన్, ఆ రాయి చేతి సహాయం లేకుండా తీసుకున్న రాయి ఎక్కడ పడింది అని అంటే పాదాల మీద పడింది. ఇనుము మట్టి కలిసి ఉన్నటువంటి పాదాల మీద పడి ఆ పాదాలను తుత్తులుగా చేసినప్పుడు ఆ విగ్రహం అంతా కూడా కూలిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహంలో ఉన్నటువంటి బంగారము, వెండి, ఇత్తడి అన్నింటినీ కూడా ఆ రాయి ఏం చేస్తా, ఇనుము ఎంత కూడా ఆ రాయి ఏం చేస్తుందంటే దంచి ధూళిగా చేసేసింది. అది ఆ ధూళంతా కూడా ఒక గాలి కొట్టుకొని పోయింది. ఆ తర్వాత ఈ చిన్న రాయే ఆమేన్ భూమంతా కూడా విస్తరించి ఒక మహాపర్వతం లాగా తయారైపోయింది. ఆమేన్. సో దానియేలు అన్నాడు ఆ చిన్న రాయి మహాపర్వతం అయింది కదా, అదేమిటంటే దేవుని రాజ్యమైనది. హల్లెలూయా. సో ఈరోజు ఆ చిన్న రాయి ఆమేన్ ఈ పాదం ఇనుము మట్టి కలిసి ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని తుత్తునీలు చేసేటువంటి సమయం మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి ఆ ఇనుము మట్టి కలిసినటువంటి సమయం ఏదంటే ఈ సమయమే. అలాగే ఆ చేతి సహాయం లేకుండా వచ్చేటువంటి ఆ చిన్న రాయి వచ్చి దాన్ని దంచే సమయం కూడా ఈ సమయమే. ఆమేన్. కాబట్టి ఈ కళకి లేదంటే ఈ దర్శనానికి మనకి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఆమేన్.
సో కాబట్టి ఇప్పుడు ఈ మనుషుల యొక్క రాజ్యాలన్నింటినీ కూడా అంటే దేవుడు ఒక్కసారి చూపించాడు, అన్యుల రాజ్యం ఎలా ఉంటుందని మొత్తం ఒకసారిగా చూపించాడు. దాని అంతాన్ని కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే అన్యుల రాజ్యం యొక్క అంతంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఆమేన్. అన్యుల రాజ్యం అంతంలో ఎవరు వస్తారంటే యేసుక్రీస్తు వస్తాడు ఈ భూమి మీదకి. యేసుక్రీస్తు వచ్చి ఆయన తన రాజ్యాన్ని స్థాపించేటువంటి సమయంలో మనం జీవిస్తా ఉన్నాము. ఈరోజు ఆ విషయాన్ని మనం గుర్తించకపోతే యేసుక్రీస్తు రాజ్యంలో మనం భాగం కాలేము. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈ కళకి మనకి ఖచ్చితంగా సంబంధం ఉన్నది. ఆమేన్. అలాగే మనం 7వ అధ్యాయంలో కూడా చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో, ఎవరో ఇతని పేరు బెల్షస్సరు. 2వ అధ్యాయంలో మనం ఎవరు చూసాం? ఎవరికి కళ వచ్చింది? కళ మర్చిపోయింది ఎవరు? నెబుకద్నెజరు. ఆమేన్. మర్చిపోయింది నెబుకద్నెజరు. సో నెబుకద్నెజరు కూడా ఎవరు? బబులోను రాజే. 7వ వచనం వచ్చేసరికి ఇక్కడ ఎవరున్నారు రాజుగా? బెల్షస్సరు ఉన్నాడు. అంటే నెబుకద్నెజరు ఏమైపోయాడు? చనిపోయాడు. నెబుకద్నెజరు లేడు. ఆయన తర్వాత ఆయన వారసుడు అయినటువంటి బెల్షస్సరు ఇప్పుడు రాజుగా పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములో కలిగింది. అతడు తన పడక మీద పరుండి ఒక కలకని, ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వాసన. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. ఏం కనపడింది? సముద్రం మీద నలుదిక్కుల నుంచి కూడా గాలి విసురుతూ ఉంటుంది. గాలి విసిరినప్పుడు సముద్రం ఏమవుతుంది? రేగుతూ ఉంటుంది, అలలు పెరుగుతూ ఉంటాయి. సో సముద్రం అంతా కూడా అల్లకల్లోలము అవుతూ ఉంటుంది. సో గాలి ఏం చేస్తా ఉందంటే సముద్రాన్ని అల్లకల్లోలము చేస్తూ ఉంది. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి ఎక్కెను. సో ఆ విధంగా రేగుతున్నటువంటి సముద్రంలో నుంచి 4 గొప్ప జంతువులు పైకి వచ్చాయి. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఆ జంతువుల్లో ఒకదానికొకటి సంబంధం లేదు, అంటే ఒక్కొక్కటి వేరు వేరు జంతువులు అన్నమాట. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలుండెను. ఆమేన్. ఈరోజు నా అంశం ఇదే. ఆమేన్. సింహము పక్షిరాజుకు రెక్కలు కలిగిన సింహం. హల్లెలూయా. ఏంటంటే మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి. మొట్టమొదట సింహం ఉంది, సింహానికి రెక్కలు, పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ పక్షిరాజు రెక్కలు తీయబడినవి. తీసిన తర్వాత ఏమైందంట? తీయబడినవి కనుక మనిషి మీద అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. అంటే ఇక్కడ ఒక సింహం కనపడతా ఉంది. ఆ సింహానికి పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. సో పక్షిరాజు రెక్కలు ఎంతసేపు అయితే ఉన్నాయో, ఎంతకాలం అయితే ఉన్నాయో అది సింహంగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ పక్షిరాజు రెక్కలు తీయబడ్డాయో అది మనిషిలాగా మారింది. ఆ సింహమే ఎలా మారింది? మనిషిలాగా మారింది. అంటే రెక్కలు ఉన్నంతసేపు అది మనిషిలాగా మారట్లా. పక్షిరాజు రెక్కలు ఏం చేస్తా ఉన్నాయంటే దాన్ని మనిషిగా మారకుండా సింహంగా అనేవి ఉంచుతూ ఉన్నాయి. ఆమేన్. అదేంటో మనం చూడాలి ఈరోజు. హల్లెలూయా. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని లేదు పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడిను, మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇయ్యబడింది. ఆ తర్వాత 2వ జంతువు రాస్తే బాగుంటుంది. ఓకే. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొని ఉన్నది. ఆమేన్. పక్కటెముకలు పట్టుకొని ఉంది అంటే అది ఏం చేస్తుందంటే చంపి తింటుంది. ఎవరు? ఎలుగుబంటి. ఆమేన్. సో పక్కటెముక అనగా ఆదికాండంలోకి వెళ్తే ఒక
స్త్రీ. హల్లెలూయా. పక్కటెముక అంటే స్త్రీ. ఓకే, రైట్. సో స్త్రీ అనగా సంఘమై ఉన్నది. ఆమేన్. సో ఇది ఎలుగుబంటి ఏం చేస్తా ఉందంటే, ఒక రకంగా చెప్పండి, అది సంఘాన్ని తింటా ఉంది, చంపుతా ఉన్నది. ఆమేన్. కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించమని దానితో చెప్పిరి. 6వ వచనం, అటుపిమ్మట చిరుతపులిని పోలిన మరొక జంతువును చూచితిని. మూడోది ఏంటి? చిరుతపులి. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను, దానికి 4 తలలు ఉండెను, దానికి ఆధిపత్యము ఇవ్వబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి కనబడింది. ఆమేన్. 3 జంతువులు చూశాడు. మొదటిదేమో సింహం, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి. 4వది పేరు చెప్పట్లా. ఆమేన్. అది ఎలా ఉంది అని చెప్తున్నాడు తప్ప దాని పేరు చెప్పట్లా, అదేంటో చెప్పట్లా. సో ఎలా ఉందంట, అది పిమ్మట భయంకరం, నేను చూస్తుండగా ఘోరమును భయంకరమును. ఏం చెప్తున్నాడు దాని గురించి? అదే సింహము పులి అని చెప్పట్లా, ఘోరంగా ఉందంట, భయంకరంగా ఉంది. 4వ జంతువు అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. మిగిలిన జంతువులాగా ఉండలేదు. అది సింహం అంటే సింహమే, ఎలుగుబంటి ఉంటే ఎలుగుబంటే, చిరుతపులి అంటే చిరుతపులే. కానీ దానికి ఆ మూడింటికంటే భిన్నంగా ఉందంట. ఆమేన్. భిన్నంగా, ఆ జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయొచ్చు. అందరిని తింటుందంట, తుత్తునీలుగా చేస్తుంది. మిగిలిన దానిని కాళ్ళ కింద అణగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఆమేన్. ఆ తర్వాత 16వ వచనానికి వెళ్దాం డైరెక్ట్గా. సో ఎన్ని జంతువులు ఉన్నాయి? 4 జంతువులు ఉన్నాయి. ఓకే. సో సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, 4వది తెలియదు మనకి. అంటే దానియేలుకి అంతవరకు ఇచ్చాడు దేవుడు. ఓకే. సో స్పష్టంగా దాన్ని చూపించాల. ఆమేన్. సో ఇప్పుడు 16వ వచనం, నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని ఎత్తుకు పోయి, 15వ వచనం చూద్దాం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుతున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దర్శనాలు చూసిన తర్వాత దానియేలుకి దుఃఖం వచ్చిందంట. ఇంగ్లీష్లో ఏముందంటే, Daniel was grieved in my spirit in the midst of my body and the visions of my head troubled me. అంటే నా శరీరంలో బలహీనత కలిగింది అంటున్నాడు ఆయన. మిడిస్ట్ ఆఫ్ మై బాడీ. సో నా శరీరంలో, నా ఆత్మలోనేమో బాధ కలిగింది, నా శరీరంలోనేమో బలహీనత కలుగుతూ ఉంది. ఎందుకనంటే దర్శనాలు చూడటం వల్ల. సో దానియేలుకి దర్శనాలు చూసిన తర్వాత దానియేలు వీక్ అయిపోయాడు, బలహీనుడైపోయాడు. అందుకోసం ఆమె ప్రవక్త అంటాడు, దర్శనం కన్నప్పుడు నేను బలహీనుడు అవుతానన్నాడు. నాలోంచి శక్తి వెళ్ళిపోతుంది. అందుకోసమే ఆయన ఆ దర్శనాలు చూస్తూ అందరూ వివేచిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు దర్శనాలు కనపడతా ఉన్నప్పుడు, అమ్మా నువ్వు పలానా గ్రామం నుంచి వచ్చావు, పలానా ఇంటి నంబర్ నీది, పలానా వీధి నీది, నీ భర్త పేరు ఇది, మీ కుమారుడికి ఈ విధంగా ఉంది, అందుకోసం నువ్వు ప్రార్థన చేస్తావు అని చెబుతున్నప్పుడు ఆయన ఏం చూస్తున్నట్టు దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ విధంగా అనేక దర్శనాలు ఆయన చూస్తూ వివేచిస్తున్నప్పుడు ఆ ప్రార్థన వరుసలో చివరికి ఆయన ఎలా అయిపోతాడంటే, ఒక ఎదురొచ్చి ఆయన పట్టుకొని పక్కకు తీసుకెళ్తారు ఆయన. ఎందుకంటే ఆయన బలహీనుడు అవుతాడు. సో దర్శనాలు చూసినప్పుడు నేను బలహీనుడు అవుతానని ప్రవక్త అన్నాడు. అది ఎందుకనంటే ఇదిగో బైబిల్లో మనకి లేఖనాధారం ఉన్నది. దానియేలు కూడా ఆ దర్శనాలు చూసినప్పుడు అతనికి బలహీనత వచ్చిందంట. హల్లెలూయా. ఇప్పుడు నేను దగ్గర నిలిచిన వారిలో ఒకరి ఎద్దకు పోయి, ఇందుని గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగుగా, అంటే నా ఈ దర్శనాలు బాగుంటే నాకు చెప్పు అని అడిగాను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావన నాకు తెలియజేసిను. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి, ఎన్నున్నాయి? 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబోయే 4 రాజులను సూచించుతున్నవి.
హల్లెలూయా. సేమ్ 2వ అధ్యాయంలో ఒక బొమ్మ. సో 4 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. సో 4 రాజ్యాలు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడేమో రాజులని చెప్తున్నాడు. అంటే 2వ అధ్యాయంలో ఉన్న కళ, 7వ అధ్యాయంలో ఉన్న కళ రెండు ఒకటే. హల్లెలూయా. రెండు కూడా ఒకటే. అయితే చూడండి, ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఏంటి, లోకమందు ప్రభుత్వం చేయబో 4 రాజులను సూచించుచున్నవి. 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. వారు యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు. హల్లెలూయా. సో అక్కడేమో ఒక చేతి సహాయం లేకుండా తీయబడినట్టు ఒక రాయి వచ్చింది. ఆ రాయి వచ్చి తుత్తినీళ్ళ దాన్ని నల్లగొట్టింది. సో నల్లగొట్టినటువంటి ఆ రాయే మహాపర్వతమైంది. భూలోకం అంతా మహాపర్వతమైంది. అదేమిటంటే దేవుని రాజ్యమని రాయబడింది. ఇక్కడే రాస్తున్నాడు, అక్కడ రాజ్యం చేసేది ఎవరంటే పరిశుద్ధులు. హల్లెలూయా. సో అక్కడ దేవుని రాజ్యము అంటే రెండు ఒకటే. దేవుని రాజ్యంలో పరిపాలన చేసేది ఎవరు? పరిశుద్ధులే. దేవుని రాజ్యంలో పరిపాలన చేసేది ఎవరంటే దేవునితో పాటు దేవుని పిల్లలు. అది ఇక్కడ ఇంకొంచెం వివరిస్తున్నాడు అన్నమాట ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఈ మహాజంతు అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగాంతముల వరకు రాజ్యము ఏలుదురు. అంటే వీళ్ళ రాజ్యానికి అంతం లేదని చెప్తున్నాడు. ఆ 4 రాజులకి, ఆ రాజ్యాలకి అంతం ఉన్నది, కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ఈ పరిశుద్ధులు ఏలేటువంటి రాజ్యానికే అంతమే లేదు. హల్లెలూయా. సో కాబట్టి ఆ రాజ్యంలో మనం పాలిభారమైనాము. ఆ రాజ్యంలో పరిపాలన చేసేది ఎవరంటే మనమే. హల్లెలూయా. ఇనుప దంతములను చూడండి, ఇత్తడి గోళును గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకోనగోరుతుంది. హల్లెలూయా. పైన రాశాడు 4వ జంతువు భిన్నంగా ఉంది అన్నిటికంటే. ఆమేన్. అది భయంకరమును మహాఘోరమైనదని రాశాడు తప్ప ఇక మనకి అక్కడేమి రాయాల. అక్కడేం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. పెన్నుందా? సో ఆ 4వ జంతువు గురించి దానికి ఆసక్తి కలిగింది. ఆమేన్. ఆసక్తి కలిగి ఆయన ఏమంటున్నాడంటే అదేంటి, దాని గురించి సంగతి చెప్పు అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆయన ఫస్ట్ లో ఏం చూసాడనంటే, ఆయన దానికి ఎన్ని ఉన్నాయి, పెద్ద ఇనుప దంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఆమేన్. ఆ రెండే డీటెయిల్స్. చూడటానికి ఏమో భయంకరంగా ఉంది, కానీ ఇనుప దంతాలేమో ఇనుపువి, అలాగే కొమ్ములు 10 ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కిందకు వస్తే ఇనుప దంతములను 19వ వచనం, ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళు కూడా ఉన్నాయంట. అక్కడ ఏం చెప్పాడు, ఇనుప దంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి అని చెప్పాడు. ఇక్కడ ఇంకొక డీటెయిల్ పెంచుతున్నాడు, ఇంకా వివరంగా చెప్తున్నాడు దాని గురించి. ఏం చెప్తున్నాడు, ఇనుప దంతాలతో పాటు ఇత్తడి గోళ్ళు కూడా ఉన్నాయి. గోళ్ళేమో ఇత్తడి అంట, ఆమె దంతాలేమో ఇనపై అంట. ఆమె ఇత్తడి గోళులు గల ఆ 4వ జంతువు సంగతి ఏమైందని నేను తెలుసుకున్నా కోరితిని. అది ఎన్నటికీ భిన్నమును మిగులు భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అణగదొక్కుచుండెను. అది కూడా అంతే కదా. 4వది ఏంటి, ఇనపది. అది కూడా ఏం చేస్తుంది, అన్నింటినీ కూడా తుత్తినలు చేస్తుంది, అణగదొక్కుతూ ఉంటుంది. ఆమేన్. మరియు దాని తలపైన ఉన్న 10 కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరుగు కొమ్ము సంగతి, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు, వారిని గెలుచునుదాయను. ఆమేన్. ఒక కొమ్ము, ఆ 3 కొమ్ములు అంటే 10 కొమ్ములు ఉన్నాయి కదా, 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పెరిగిపోయిన తర్వాత ఇంకో కొమ్ము వస్తా ఉంది. ఆమేన్. సో ఆ కొమ్ము ఎవరితో యుద్ధం చేస్తుందంట, పరిశుద్ధులతో యుద్ధం చేస్తా ఉంది, అనగా దేవుని పేరుతో పోరాడుతూ ఉంది. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగూ జరుగును. సో మహావృద్ధుడు అంటే దేవుడు. ఆమేన్. దేవుడు వచ్చి దానికి తీర్పు తీర్చేంత వరకు అది ఆ విధంగా చేస్తూ ఉంటది. ఆమేన్. సో గెలిచినది ఆయన. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగూ జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నిలుదురని సంగతి నేను గ్రహించి తిని. హల్లెలూయా. సో చివరికి ఏం కనపడతా ఉందంటే, అవన్నీ కూడా ఆ 4
మెటల్స్, బంగారం, వెండి, ఇత్తడి, ఓకే, రాగి, ఇనుము, ఇవన్నీ కూడా 4 రకాల రాజ్యాల్ని చూపిస్తూ ఉన్నాయి. అలాగే 4 రకాల జంతువులు ఉన్నాయి ఇక్కడ. సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, అలాగే మహా ఘోరమైనటువంటి 4వ జంతువు. ఇవి అన్ని కూడా ఎన్నింటి కూడా దేని చూపిస్తా ఉన్నాయంటే ఒకదాన్ని చూపిస్తా ఉన్నాయి. ఏంటంటే అన్యుల రాజ్యాలను చూపిస్తా ఉన్నాయి. హల్లెలూయా. సో అలాగే ఆ అన్యుల రాజ్యం అంతంలో ఏమొస్తా ఉందంటే పరిశుద్ధుల రాజ్యం వస్తా ఉన్నది, దేవుని రాజ్యము వస్తా ఉంది. దేవుని పరిశుద్ధులు రాజ్యం చేస్తారు, వాళ్ళ రాజ్యం నిత్యం నిలబడేదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేనంటాను, ఆ 4 రాజ్యాలు దేవుడు వస్తాయని చెప్పాడు దానియేలు గ్రంథంలో, అవి నిజంగానే వచ్చినాయి. దానికి మన సాక్ష్యం, మనకు ఆల్రెడీ చరిత్ర కనబడతా ఉంది. ఇప్పుడు నేనంటాను, వాటన్నిటిని కూడా తుత్తినలు చేసి వాటిని కూడా పగలగొట్టినటువంటి ఆ దేవుని రాజ్యం కూడా ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఇది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నది. ఆ రాజ్యంలో నువ్వు నేను భాగమై ఉన్నాము. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి మనము ఏలేటువంటి సమయంలో మనం వెళ్ళబోతా ఉన్నాము. ఆమేన్. దేవుడు మనల్ని ఏలుబడి చేసేవాళ్ళుగా మనల్ని ఇప్పుడు ఆల్రెడీ మనల్ని తయారు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని రాజ్యంగా మనల్ని కూడా దేవుడు ఆల్రెడీ ఇప్పుడు కడతా ఉన్నాడు. అయితే మన రాజ్యం ఒక్కసారి ఎప్పుడైతే ఈ అన్యుల రాజ్యం అంతమైపోతుందో ఆ తర్వాత వచ్చేటువంటి దేవుని రాజ్యము అది నిరంతరము నిలిచేది ఉన్నది. ఆమేన్. దానికి అంతము లేదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ నేను ఆ 2 కూడా ఒకటే, జంతువులైనా అన్యుల రాజ్యాలే, ఆ బొమ్మ అయినా కూడా అన్యుల రాజ్యాలనే సూచిస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను. అదేంటంటే ఈ రాజ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి చూడండి. ఈ రాజ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే 7వ అధ్యాయంలోనే మనం చదువుకున్నాం. ఇప్పుడు 2వ వచనం, దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడింది. దీని మీద సముద్రం మీద గాలి విసిరింది. విసిరిన తర్వాత ఏమైందంటే 4 మిక్కిలి గొప్ప జంతువులు ఆ మహాసముద్రం నుంచి బయటకు వస్తున్నాయి. ఆమేన్. సో గాలి సముద్రాన్ని చెరిపిన తర్వాత, గాలి సముద్రాన్ని రేపిన తర్వాతనే ఈ 4 జీవులు బయటకు వస్తా ఉన్నాయి. ఈ 4 రాజ్యాలు పుడతా ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ 4 రాజ్యాలని పుట్టించింది ఎవరు అని అంటే, ఈ 4 రాజ్యాలు బయటికి రావడానికి కారణం ఎవరంటే గాలి ఉన్నది. హల్లెలూయా. అయితే ఇప్పుడు గాలి అంటే ఏంటో మనం చూడాలి. ఆమేన్. మన ప్రవక్తను అడిగితే మన ప్రవక్త ఏంటంటే గాలి అనగా యుద్ధమైనది. ఆమేన్. గాలి అనగా గొడవ ఉన్నది, గాలి అనగా అది కొట్లాట అయినది, అంటే యుద్ధమైనది అని ప్రవక్తున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే గాలి ఏం చేస్తా ఉంది అంటే, ఈ సౌదరి సోదరులారా, ప్రవక్త అన్నాడు, ఆ హెజ్కేలు గ్రంథంలో మనకు తెలుసు కదా, లోయ. ఓకే, ప్రవక్త చెప్తున్నాడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 54వ సంవత్సరం 1వ నెల 3వ తారీఖు బోధించాడు ఆయన. అన్నాడు దానిలో, నౌ విండ్స్ ఇన్ ద బైబిల్, గాలి అనగా బైబిల్లో, ఐ హ్యావెంట్ గాట్ టైమ్ టు రన్ స్క్రిప్చర్స్ ఫర్ యూ. సో లేఖనాలు ఇవ్వడానికి సమయం లేదు, బట్ వీ కెన్ గెట్ టు దిస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆన్సర్డ్ కరెక్ట్లీ దెన్ ఐ విల్ గెట్ ఇట్ సమ్ అదర్ టైమ్. ఇప్పుడు నేను సరిగా ఆన్సర్ చేయలేకపోతే తర్వాత ఇంకో సమయంలో నేను దానికి ఆన్సర్ చెప్తాను. ద విండ్స్, గాలులు ఇన్ ద బైబిల్ మీన్స్ వార్స్ అండ్ స్ట్రైఫ్. బైబిల్లో గాలులు అన్న దగ్గర ఏంటి, అది యుద్ధములు లేదంటే గొడవలు ఉన్నాయి. లైక్ ఇన్ జాబ్స్ టైం, యోబు కాలంలో, యు రిమెంబర్, విండ్స్ కమ్ డౌన్ అండ్ టుక్ ద సన్స్. గాలులు వచ్చి, సుడిగాలి వచ్చి యోబు కుమారులు తీసుకుని పోయింది అన్నది. ఆమేన్. యు నో వాట్ ఐ మీన్, ఇట్ ఈస్ ట్రబుల్. సో గాలి దేని సూచిస్తా ఉందంటే ఒక సమస్యను తీసుకొస్తా ఉంది, ఒక విభేదాన్ని తీసుకొస్తా. హల్లెలూయా. సో విండ్, గాలి అనగా దేని సూచిస్తా ఉందంటే అది ఒక యుద్ధాన్ని సూచిస్తా ఉన్నది. హల్లెలూయా. అలాగే సీల్ ఆఫ్ ద క్రైస్ట్, క్రీస్తు యొక్క ముద్ర అనే వర్తమానం 55వ సంవత్సరంలో బోధించాడు ఆయన 3 నెలల్లో. అందులో చెప్తున్నాడు ఆయన, నౌ ద ఏంజల్స్ వర్ స్టాండింగ్ ఆన్ ద 4 కార్నర్స్ ఆఫ్ ద ఎర్త్. నా భూమి యొక్క నలుదిక్కుల్లో దూతలు నిలబడి ఉన్నారు. హోల్డింగ్ ద 4 విండ్స్, వాళ్ళు నలుదిక్కుల్లో గాలిని పట్టుకొని ఉన్నారంట. దేన్ని పట్టుకున్నారు? గాలిని పట్టుకొని ఉన్నారు. వాట్ డస్ విండ్స్ మీన్స్ ఇన్ ద బైబిల్? గాలి అనగా బైబిల్లో ఏంటిది అర్థం అని అంటే, ఎనీ బైబిల్ ఇంటర్ప్రిటర్స్ హియర్, ఇక్కడ ఎవరైనా బైబిల్ కి తర్జుమా అర్థం చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? విండ్స్ మీన్స్ వార్స్ అండ్ స్ట్రైఫ్, ట్రబుల్.
గాలి అనగా అది యుద్ధము, లేదంటే గొడవ, లేదంటే సమస్య ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి గాలి అంటే ఏమిటంటే మనకేది సమస్య, లేదంటే యుద్ధమై ఉన్నది. ఆమేన్. అలాగే యెహెజ్కేలు గ్రంథం 9-10 ఈ విధంగా రాయబడింది. ఒకసారి తీయండి. యెహెజ్కేలు గ్రంథము 37. గాలి అంటే ఏంటో వస్తున్నాం మనం. గాలి విసరగా అని ఉంది కదా. గాలి విసరగా అంటే ఏంటి దాని అర్థం? గాలి విసిరినప్పుడు ఈ రాజ్యాలు బయటకు వస్తుంది. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 9-10. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆమేన్. 4 దిక్కుల నుంచి కూడా జీవాత్మను రమ్మని పిలుస్తున్నాడు. ఇంగ్లీష్లో ఏముందనంటే ఒకసారి చెప్దాం. దెన్ సెడ్ హీ అంటు మీ ప్రొఫెసై అంటు ద విండ్. ఇక తెలుగులో రాశారంటే ప్రభువుకు సెలవు జీవాత్మకి మీరు ఆజ్ఞవు అన్నట్టుగా రాశారు ఇక్కడ. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే గాలికి అని ఉంది. జీవాత్మ అంటే ఏంటి? గాలి. హల్లెలూయా. సో గాలికి జీవాత్మ అంటే గాలి పెట్టుకోవచ్చు. గాలి నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవమే లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. సో అప్పటి వరకు కూడా ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఆయన ఎముకలన్నీ కూడా అతకబడాలి అన్నప్పుడు అతకబడ్డాయి. ఆమేన్. ఆ తర్వాత ఎముకలన్నిటి మీద మాంసం రావాలి, కండరాలు రావాలి అన్నప్పుడు నరాలు రావాలన్న నరాలు వచ్చినాయి. తర్వాత కండరాలు రావాలంటే కండరాలు వచ్చినాయి. ఆ తర్వాత చర్మం వచ్చింది. అయినా సరే దానికి జీవమో లేదు. కానీ ఆ జీవాన్ని ఇచ్చింది ఎవరంటే గాలిని ఆజ్ఞాపించినప్పుడు గాలి జీవాన్ని తీసుకొస్తా ఉంది. ఆమేన్. సో ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఇశ్రాయేలీకి సంబంధించినటువంటి ప్రవచనమైనది. ఇశ్రాయేలు దేశం అనేది నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు దేశం అనేది చనిపోయింది. ఇశ్రాయేల్ దేశం అనేది ఎముకల గూడుగా మిగిలిపోయింది. ఎందుకు మిగిలిపోయింది అని అంటే అసలు అది దాని ఎముకల గూడుగా చేసిందే గాలి ఉన్నది, అనగా దాని ఎముకల గూడుగా చేసిందే యుద్ధమై ఉన్నది. హల్లెలూయా. వీడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం, వ్యతిరేకంగా తిరగటం, ఆయన నమ్మకపోవటం, ఏదో ఒక రాజు పంపించి యుద్ధం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పారబారు. ఆమేన్. ఆ విధంగా యుద్ధాలు తీసుకొచ్చి యుద్ధం మీద యుద్ధం దేవుడు తీసుకొచ్చి చివరికి ఆ దేశంలో వాళ్ళు నివాసం చేయకుండా మొత్తాన్ని కూడా పారదోలాడు ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని. పారదోలినప్పుడు అప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళందరూ కూడా ఎముకల గూడుగా నిర్జీవంగా వాళ్ళు మిగిలిపోయారు. అంటే దేశమే లేకుండా పోయింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు, దేశంలో లేనటువంటి ఒక జీవం అంటే ఒక ప్రాణం లేని ఒక శవంగా, లేదంటే ఎముకల గూడిగా మిగిలిపోయినటువంటి ఇశ్రాయేలీలు వీళ్ళు మరలా బ్రతకగలరా అని మాట్లాడుతున్నాడు. అంటే మరలా ఒక దేశంగా మారగలరా? హల్లెలూయా. అన్నప్పుడు ఆయన అన్నాడు, నాకే తెలుసు ప్రభు, నీకే తెలుసు అంటే ఇప్పుడు ఆయన నువ్వు ప్రవచించు అన్నాడు. ఆమేన్. సో ఆయన ప్రవచించినప్పుడు ఆయన ఎముకలు ఎత్తకబడ్డాయి, నరాలు వచ్చాయి, మాంసం ఎంత అయిపోయింది, చర్మం కూడా వచ్చి తెలిసి నిలబడ్డాయి. కానీ జీవం లేకుండా ఉన్నది. వాటన్నిటిని కూడా జీవం తీసుకొచ్చి, అనగా మరలా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక దేశంగా కూడుకునేలాగా, ఒక దేశంగా మార్చేది ఏమిటంటే గాలి అయినది. హల్లెలూయా. సమస్య అయినది, యుద్ధమైనది. ఆమేన్. సో ఆ యుద్ధం వల్లనే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మనకంటూ ఒక దేశం ఉండాలా? ఈ ఎట్లా రోడ్డండి మనం చంపడానికి సాగుని అడిగిపోయిన సరే మనల్ని. ఆమేన్. యూరప్ ఖండం మొత్తం కూడా ఇశ్రాయేలీలు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని చంపేసేవాళ్ళు, వాళ్ళని ద్వేషించేవాళ్ళు, వాళ్ళని హింసించేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే గొడవ, ఎక్కడ చూసినా బాధే వాళ్ళకి, ఎక్కడ చూసినా యుద్ధమే. చివరికి హిట్లరు, ఐక్మెన్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు చాలా ఘోరంగా కొన్ని వేల మందిని ఒక గదిలోకి పంపించి విషవాయువులు ప్రయోగించి వాళ్ళందరూ కూడా కొన్ని వేల మందిని 5 నిమిషాలు చంపేశారు. ఆ విధంగా 60 లక్షల మంది వాళ్ళు చంపారు. ఆమేన్. సో ఈ విధంగా వాళ్ళు ఆ యుద్ధం వల్ల, ఆ గొడవ వల్ల, ఆ బాధల వలన వాళ్ళందరూ కూడా ఏమనిపించిందంటే మనకి ఇక ఖచ్చితంగా ఒక దేశము ఉండాల్సిందే, మనందరం కూడా ఒక చోటకి రావాల్సిందే, మనందరం కూడా ఏకమో కావాల్సిందే అని చెప్పి మనందరం ఒక దేశంగా ఏర్పడాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఎందువల్లంటే ఆ యుద్ధాల వలన. హల్లెలూయా. ఏ యుద్ధాల వల్ల అయితే వాళ్ళ ప్రాణం పోయిందో,
ఏ యుద్ధాల వల్ల అయితే వాళ్ళు ఆ దేశంలో లేకుండా వాళ్ళు చచ్చిన వాళ్ళకి అయిపోయారో, వాళ్ళకంటే ఒక దేశం లేకుండా పోయిందో, మరలా అదే గొడవల వల్ల, అదే యుద్ధం వల్ల, అదే ద్వేషం వలన మరలా వాళ్ళు ఒక దేశంగా ఏర్పడ్డారు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ విండ్, గాలి అనగా యుద్ధమైనది. ఆమేన్. సో ఇప్పుడు యుద్ధం వచ్చి దేన్ని చెరుపుతా ఉంది అని అంటే, అక్కడ సముద్రాన్ని చెరుపుతా ఉంది, సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తా ఉంది. మనకు తెలుసు సముద్రం అనగా నీరు, నీరు అనగా ప్రజలై ఉన్నారు. ఆమేన్. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15 వచనం ఉంటుంది అన్నమాట. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. నీరు అంటే ఏంటి? గాలి అంటే యుద్ధం అని చూసాం. నీరు అనగా ప్రజలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. 15వ వచనం. మరియు ఆ దూత రాత ఎలాగో చెప్పిన, ఆ వేస కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. హల్లెలూయా. సో జలముల మీద ఒక వేశ్య కూర్చుని ఉంది. ఆ జలములు అనగా, ఆ నీరు అనగా ఏమిటంటే ప్రజలై ఉన్నారు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు అయి ఉన్నారని బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నీరు, గాలి వచ్చి సముద్రాన్ని రేపుతా ఉంది, అనగా యుద్ధం వచ్చి ప్రజల్ని రేపుతా ఉన్నది. ఆమేన్. సో యుద్ధం ద్వారా ప్రజలందరూ కూడా ఆ విధంగా యుద్ధంలో ఇన్వాల్వ్ అవడం వల్ల ఏమొచ్చినట్టు దాని నుంచి 4 జీవులు వచ్చాయి. హల్లెలూయా. అంటే ప్రజలు ఒకరి మీద ఒకరు పట్టడం వల్ల, ఒక దేశం వెళ్ళి ఇంకొక దేశం మీద ఆక్రమించుకోవటం వల్ల, ఒక దేశం వెళ్ళి ఇంకొక దేశం మీద యుద్ధం చేయటం వల్ల, ఆ విధంగా యుద్ధాల వల్ల ఏర్పడినటువంటి రాజ్యాలే ఈ 4 రాజ్యాలే ఉన్నవి. ఆమేన్. బబులోను రాజ్యం ఉన్నది మొట్టమొదటి రాజ్యం, బబులోను రాజ్యం. బబులోను రాజ్యం ఏ విధంగా ఏర్పడింది అని అంటే యుద్ధాల వల్లనే. అలాగే అతడు ఆ బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడంటే, తన రాజ్యానికి ఆడుకొని ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని యుద్ధం చేస్తున్నాడు కానీ గెలుచుకుంటున్నాడు. ఇంకొక రాజ్యానికి వెళ్తున్నాడు, దాని మీద యుద్ధం చేస్తున్నాడు, దాన్ని గెలుపుకుంటున్నాడు. ఇంకొక రాజ్యానికి వెళ్తాడు, దాని మీద యుద్ధం చేస్తున్నాడు, దాన్ని గెలుపుకుంటున్నాడు. ఆ విధంగా ఇశ్రాయేల్ దగ్గర కూడా వచ్చారు. ఆమేన్. ఇశ్రాయేల్ దేశం మీద కూడా వచ్చి వాళ్ళ ఇశ్రాయేల్ దేశాన్ని కూడా ఆక్రమించుకున్నారు. యుద్ధం చేసే వాళ్ళ మీద విజయం సాధించి వాళ్ళు ఆక్రమించుకుని కొంతమందిని ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మందిని వాళ్ళు చెరగా పట్టుకుని వెళ్ళారు, బబులోను దేశాన్ని తీసుకుపోయారు. ఆ కాలంలో వెళ్ళిన వాళ్ళే దానియేలు అన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా చెరపట్టుకొని పోబడిన వాళ్ళలో ఒకరెవరంటే దానియేలు, అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, వీళ్ళు ఆ దేశంలో ఆ విధంగా చెరపట్టబడి పోయిన వాళ్ళు. సో ఆ విధంగా యుద్ధం చేయటం వలన ఇప్పుడు నెబుకద్నెజరు రాజు అనగా బబులోను రాజ్యం ఏం చేస్తా ఉందంటే, సమస్త దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా అది జయించింది. చివరికి అది మహా సామ్రాజ్యం అయిపోయింది. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ రాయబడింది, నెబుకద్నెజరు ఎవరంటే రాజులకు రాజు అయినాడు, ఆయన చక్రవర్తులకి చక్రవర్తి. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా ఆ బబులోను రాజ్యము యుద్ధం వల్ల ఏర్పాటు చేయబడింది. మీరు చూస్తే ఆ 4 జీవులు కూడా ఆ విధంగా వచ్చినాయి. ఆ 4 రాజ్యాలు కూడా యుద్ధాల వల్లే ఏర్పడ్డాయి. సో బబులోను రాజ్యం ఆ విధంగా యుద్ధం వల్ల ఏర్పడింది. ఇప్పుడు ఆ బబులోను రాజ్యాన్ని యుద్ధం చేసి దాన్ని ఓడగొట్టిన ఎవరంటే మాదీ పారసీకులు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మాదీ పారసీకులు కూడా తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అనేక రాజ్యాల మీద యుద్ధాలు చేసి వాళ్ళు కూడా గెలిచారు. అతను ఆ విధంగా యుద్ధాల ద్వారా వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటా ఉన్నారు. ఆ తర్వాత మరి గ్రీకులు వచ్చారు. గ్రీకులు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేశారు. మళ్ళా మాదీ పారసీకుల మీద యుద్ధం చేసి వాళ్ళ మీద యుద్ధం సాధించి వాళ్ళు కూడా ఒక్కొక్క రాజ్యాన్ని యుద్ధం ద్వారా జయించుకుంటూ ఆ రోజుల్లో గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్ మన దేశం కూడా వచ్చాడు. హల్లెలూయా. భారతదేశానికి వచ్చి పురుషోత్తముడు అనేటువంటి రాజు మీద పోరాడినట్లుగా చరిత్ర చెప్తాం. ఆమేన్. సో ఆ విధంగా యుద్ధాల ద్వారా ఏర్పడినటువంటి రాజ్యాలను చూపిస్తాడు దేవుడు. గాలి సముద్రం మీద విసరటం వల్ల వచ్చినటువంటి రాజ్యాలంటే అది యుద్ధం ద్వారా వచ్చినటువంటి రాజ్యాలని దేవునికి వాక్యం తెలియజేస్తామండి. ఆమేన్. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇంకో విషయం చెప్తాను. దానికంటే ముందు మన అంశం ఏంటంటే, సింహము ఎవరికి సాదృశ్యం అంటే నెబుకద్నెజరు రాజుకి సాదృశ్యం. అనగా బంగారు తల. ఆమేన్. అది బబులోను సామ్రాజ్యం ఏంటి. అయితే ఇప్పుడు బబులోను సామ్రాజ్యం గురించి, ఈ మిగిలిన రాజ్యాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అసలు మన అంశం ఏంది? పోయిన ఆధారం ఏం చెప్పుకుంటున్నాం మనం? సర్ప సంతానము, స్త్రీ యొక్క స్వరము. ఆమేన్. సో ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు బబులోను ఎందుకు వచ్చింది అని అంటే, ఆ స్త్రీ ఆదిలో ఉన్నది,
అనగా ఆ సర్పము ఆదిలో ఉంది, ఆ మృగము ఆదిలో ఉంది, అలాగే అంతంలో కూడా ఉన్నది. స్త్రీ ఆదిలో ఉన్నది, చెడిపోయినటువంటి స్త్రీ ఆదిలో ఉన్నది, అలాగే చెడిపోయిన స్త్రీ అంతంలో కూడా ఉన్నది. సో ఇప్పుడు ఆ చెడిపోయిన స్త్రీని బైబిల్ ఏం రాయబడిందంటే మహాబబులోను, లేదంటే మర్మమైన బబులోను అని రాయబడింది. హల్లెలూయా. సో ఆ మర్మమైన బబులోను ఏంటో మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు అసలు బబులోను ఎక్కడ ఉందో మనం స్టార్టింగ్ మనం పోవాలి. హల్లెలూయా. అందుకోసం ఈ సబ్జెక్ట్ ఎత్తుకున్నాను నేను. ఆమేన్. సో ఇప్పుడు ఆ మర్మమైన బబులోను ఎవరనంటే చివరిలో అంతంలో అది సంఘమైనది, అది రోమన్ క్యాథలిక్ సంఘమైనది, అంటే సంఘ సమాఖ్య అయినది. ఆమేన్. సో ఈ సంఘ సమాఖ్యని ఎందుకు బబులోను అన్నాడు దేవుడు? ఆమేన్. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం, 17 ఆల్రెడీ తీశారు కదా, 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించును. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించిట్ల నేను మహాబబులోను కూలిపోయాను. ఏమంటున్నాడైనా? మహాబబులోను కూలిపోయింది అంటున్నాడు. అది ఆల్రెడీ కోలగొట్టే కదా మాదే పరిస్థితులు వచ్చింది. బబులోను రాజు ఎప్పుడో ఉంది, నెబుకద్నెజరు వచ్చాడు, ఆయన కుమారుడు బెల్షాజర్ వచ్చాడు, ఆ తర్వాత మాదే పరిస్థితులు వచ్చి దాన్ని ఆక్రమించుకున్నారు, అప్పుడే కూలిపోయింది కదా. ప్రకటన గ్రంథంలోకి వచ్చిన తర్వాత ప్రకటన గ్రంథంలో ఆమేన్, ఈ ప్రకటన గ్రంథంలో మహాబబులోను అంటాడు మళ్ళీ. ఆమేన్. అంటే బబులోను ఆ రోజుల్లో ఆ ఉన్న బబులోను ఇంకా చావలేదు. ఆమేన్. బబులోను ప్రకటన గ్రంథంలో కూడా కొనసాగుతూ ఉన్నది, చివరి దినాల్లో కూడా బబులోను ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఈ బబులోను ఏంటో మనకు అర్థం కావాలంటే ఆ బబులోను మనం చూడాలి. హల్లెలూయా. ఆ బబులోనుకి ఏమవుతుందో ఈ బబులోను కూడా అదే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకోసం మనం ఈ బబులోను గురించి మనము చూస్తా ఉన్నాం. ఆమేన్. అయితే ఈ బబులోను ఎలా ఉందంట చూడండి. కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టునాయను. ఏవైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఆమేన్. సో లోకంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రాత్మ కూడా, ప్రతి అపవిత్ర కార్యం కూడా ఎక్కడ ఉందంట? ఈ బబులోనులో ఉంది. ఆమేన్. ఆ బబులోను గురించి అప్పుడు మాట్లాడటం కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ చివరి దైవంలో మాట్లాడుతున్నాడు. అనగా ఇప్పుడు కూడా ఆ బబులోను ఉన్నది, ఆ మహాబబులోను ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆ బబులోనులోనే సర్వ అపవిత్ర ఆత్మలు, అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం కనుక పొరపాటున నాలో పోతే, ఆ మహాబబులో నుంచి మనము పోతే మనకు ఆ ఏలను అంటుకుంటాయి, ఆ అపవిత్రంతా కూడా మనకి అంటుకుంటుంది. కాబట్టి ఆ బబులోను ఎక్కడుందో చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆమేన్. కాబట్టి దాని నుంచి మనము స్టడీ చేస్తా ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి సార్ ఇప్పుడు అక్కడికి వెళ్దాం. దానియేలు 7వ అధ్యాయం. దానియేలు 7వ అధ్యాయము చదవండి. 2వ వచనం. 2వ వచనం అయిపోయింది కదా. సో సముద్రం మీద గాలి వీసుటకు నాకు కనబడి, అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి ఎక్కిను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. 4వ వచనం. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు రెక్కలు ఉండెను. ఆమేన్. సో మొదటిది సింహంలాగా ఉంది, పక్షిరాజు రెక్కలు దానికి ఉన్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ సింహం ఎవరు అని అంటే బబులోను రాజ్యమైనది. ఆమేన్. సో ఈ బబులోను రాజ్యానికి పక్షిరాజు రెక్కలు ఉన్నాయంట. ఆమేన్. పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. పక్షిరాజు అంటే అర్థం ఏంటి అని అంటే, పక్షిరాజు అనగా దేవుని ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తనను అలాగే తన ప్రవక్తలను ఎలా పోల్చాడంటే పక్షిరాజుతో పోల్చాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సింహము అనగా బబులోను సామ్రాజ్యము దేనితో కనెక్షన్ అయింది, దేనితో అంటుకట్టబడి ఉందంటే ప్రవక్తతో అంటుకట్టబడి ఉన్నది. ఆమేన్. ఏ ప్రవక్త? దానియేలు ప్రవక్త అయినాడు. హల్లెలూయా. సో బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరు, ఆమేన్, మంచివాడు. నెబుకద్నెజరు దేవునికి భయపడేవాడు.
అలాగే దానియేలుతో అంటుకట్టబడి ఉన్నాడు. అలాగే దానియేలుని గౌరవించే రాజు అయినాడు. సో ఈ దానియేలుని ఎంతవరకైతే ఆయన అడ్డు పెట్టుకున్నాడో, దానియేలుని ఎంతవరకైతే ఆ రాజ్యం గ్రహిస్తా ఉన్నదో, ఆ రాజ్యము గౌరవిస్తా ఉన్నదో, అంతవరకు కూడా ఆ రెక్కలు ఆ బబులోను రాజ్యం ఆ సింహం మీద ఉన్నట్లు లెక్క. అలాగే సో ఇప్పుడు ఆ దానియేలు ఎంతకాలం అయితే ఆ రాజ్యంలో ఆయన పేరు కలిగి ఉంటాడు, గౌరవించబడతాడు, ఆ రెక్కలతో ఆ రాజ్యంతో ఉన్నట్లు లెక్క, అంతవరకు కూడా అది సింహంలాగే ఉంటుంది. దాని పని అది చేస్తూ ఉంటది. కానీ ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే ఆ రెక్కలు తీయబడ్డాయో, ఇప్పుడు దానికి మనిషి హృదయం వచ్చిందంట. ఒక మనిషిలాగా నిలబడి మనిషిలాగా అది మాట్లాడటము మొదలుపెట్టింది. మీరు చూడండి, ఈ రాజ్యము బబులోను రాజ్యము మొట్టమొదటి ఏ విధంగా ఉందంటే అది మంచిదానిలాగా కనబడతా ఉంది. బైబిల్లోనే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, ఈ బబులోను రాజ్యానికి అనగా నెబుకద్నెజరు రాజుకి ఎవరు రాజ్యాధికారం ఇచ్చింది అని అంటే దేవుడే ఇచ్చాడంట. అలాగే సో ఒకసారి చదువుదాం. నేను ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. బబులోను రాజు ఎలాంటి వాడు? ఎవరు ఈ బబులోను రాజు? బబులోను రాజుకి దేవునికి ఏంటి సంబంధం అని అంటే చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 6 నుండి 8 వచ్చినాడు. ఎవరంట? నా దాసులకు బబులోను రాజైన నెబుకద్నెజరు. బబులోను రాజైన నెబుకద్నెజరు ఎవరు దాసుడు అంట? నా దాసుడు అంటున్నాడు దేవుడు. అలాగే ఇంకా ఏమంటాడు? అతని సేవించుటకై. అమ్మమ్మ, భూ మనుషులు భూ జంతువులు కూడా ఆయన వశలో పెట్టాడు దేవుడు. బబులోను రాజు ఎవరో, నెబుకద్నెజరు ఎవరో ఒక అన్యుడు. సో అన్యుడిని దేవుడు ఏమంటే ఇతను నా దాసుడు, ఇతనికి భూ జంతువులు కూడా లోపరచా. అతని స్వదేశంలో కాలం వచ్చు వరకు సమస్త జనులు అతనికి, అతని కుమారునికి, అతని కుమారునికి దాసులయ్యుందురు. హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలు నెబుకద్నెజరు గురించి ప్రవచిస్తున్నాడు. నెబుకద్నెజరు గురించి ప్రవచిస్తే ఏమంటాడంటే, నెబుకద్నెజరు దేవుడి దాసుడు అన్నాడు. దేవుడే సమస్త ప్రజల్ని కూడా ఆయనకు అప్పగించాడు అంటున్నాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క హస్తం అనేది నెబుకద్నెజరు రాజు మీద ఉన్నది. దేవుని యొక్క కృప అనేది, దేవుని యొక్క తోడు అనేది నెబుకద్నెజరు రాజు మీద ఉన్నది. ఇప్పుడు ఆ నెబుకద్నెజరు గురించి దేవుడు ఏమంటాడు? ఆయన యొక్క పరిపాలన గురించి ఏమంటాడంటే, ఆయన యొక్క రాజ్యం ఎంతవరకు నిలుస్తుంది అని అంటే ఆయన కుమారుడు అంటే ఆయన కుమారుడు, అలాగే ఆయన కుమారుడు. అలాగే సో 3 తరాల వరకు కూడా ఆ రాజ్యం నిలుచుతుందని చెప్పి యెహెజ్కేలు ద్వారా దేవుడు ప్రవచనం ఎత్తాడు. అలాగే సో ఇప్పుడు చూడండి, నెబుకద్నెజరు రాజు పరిపాలన అయిపోవాలి, ఆ తర్వాత తన కుమారుడు రావాలా, ఆయన పరిపాలన కూడా అయిపోవాలా, ఆ తర్వాత ఆయన మనవడు రావాలా. ఆ మనవడు వచ్చిన తర్వాత ఆ మనవడు కాలంలోనే నెబుకద్నెజరు అంటే బబులోను రాజ్యం యొక్క అంతం అనేది వస్తుంది. అది దాని అర్థం. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ బబులోను యొక్క రాజు అంటే నెబుకద్నెజరు ఎలా ప్రారంభమయ్యాడు అని అంటే దేవునికి ఇష్టడుగా ప్రారంభమయ్యాడు, దేవుని యొక్క దాసుడిగా ప్రారంభమయ్యాడు. ఎందుకు అనంటే ఆయన దానియేలు అనేటువంటి ప్రవక్తను అంటి పెట్టుకుని ఉన్నాడు. దానియేలు అనేటువంటి ప్రవక్తను ఆయన గౌరవిస్తా ఉన్నాడు. దానియేలు అనే ప్రవక్తని ప్రధానమంత్రిని చేశాడు ఆయన. హల్లెలూయా. సో నెబుకద్నెజరు ఒక అన్యుడు అయినప్పటికీ ఆయన రాజ్యంలో ప్రధానమంత్రి ఎవరు, అత్యంత ఉన్నతమైన స్థానంలో ఎవరున్నారంటే దేవుని పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. అయితే మీ సోదరులు మీరు గమనించండి, ఆ తర్వాత మనం 7వ అధ్యాయంలో చూసాం. దానియేలు 7వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కనపడుతున్నాడు. అలాగే 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన కుమారుడైనటువంటి బెల్షాసరు అని రాబడింది. ఇప్పుడు ఈ బెల్షాసర్ ఎవరు అని అంటే, ఈ బెల్షాసర్ ఎవరంటే ఒక విందు చేసి తనకు ఉపతులతోటి త్రాగుతా మద్యం తాగుతా అతను ఏం చేస్తున్నాడంటే దేవుని పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలని అనగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు తెప్పించి
వాటిల్లో బబులోను మద్యం పోసి ఆ మద్యాన్ని తాగుతూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో గోడ మీద ఒక చేవ్రాత రాసింది. హల్లెలూయా. సో ఆ సమయంలో ఇప్పుడు అది ఆ ఉదంతం చదువుదాం ఒకసారి. ఓకే, ఎందుకనంటే నేను ఇక్కడ 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 మీరు గమనించండి, నెబుకద్నెజరు పరిపాలన అయిపోవాలి, అతని కుమారుడు పరిపాలన అయిపోవాలి, అలాగే ఆయన మనవడి పరిపాలన కూడా ఉంటది. ఆ మనవడి పరిపాలనలోనే బబులోను రాజ్యం యొక్క అంతం రావాలా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకి 2వ అధ్యాయం, దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కనపడుతున్నాడు. ఆమేన్. అలాగే 7వ అధ్యాయంకి వచ్చేసరికి తన కుమారుడు కనపడుతున్నాడు, బెల్షాజరు కనపడుతున్నాడు. ఈ బెల్షాజరు కాలంలోనే గోడ మీద చేవ్రాత వచ్చింది. గోడ మీద చేవ్రాత వచ్చిన ఆ రోజే ఆమేన్ అక్కడ శత్రులు మాదీయ పారసీకులు వచ్చి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని అతను చంపేసి బబులోను రాజ్యాన్ని దించేసి ఇప్పుడు మాదీయ పారసీకుల రాజ్యం చేస్తారు. హల్లెలూయా. అంటే బెల్షాజరు ఎవరు? మనవడై ఉండాలి. కానీ ఏం రాశారు ఇక్కడ? 7 వచ్చింది, 7 ఒకసారి 7వ అధ్యాయం, దానియేలు 7వ అధ్యాయం. దానియేలు 7వ అధ్యాయం 1వ వచనం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున అని రాశారు. ఓకే, ఇక్కడ రిలేషన్ ఇవ్వాలి. ఓకే, సో మీరు కింద చదివితే 5వ అధ్యాయం చూడండి. రాజుకు బెల్షస్సరు 1వ వచనం, 5వ అధ్యాయము 1వ వచనం, దానియేలు 5:1. రాజుకు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసం త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసం తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములో రాశారు. ఇక్కడ తన తండ్రి యొక్క నెబుకద్నెజరు రాశారు. ఆమేన్. అది మీరు కింద చదివితే ఆడే లాస్టోడు, ఈ బెల్షస్సరే లాస్టోడు. ఆ తర్వాత మీరు కింద చదివితే చేవ్రాత వస్తుంది. ఆ తర్వాత తను జయించినట్లుగా వేరే మాదీయ పారసీకులు వచ్చి రాజ్యాన్ని కుట్టేసినట్టుగా కనబడుతుంది. అంటే రాజుకు బెల్షస్సరే బబులోను రాజ్యానికి చివరి రాజు. ఇప్పుడు యెహెజ్కేలు ప్రకారం, ఆమేన్, యెహెజ్కేలు ప్రకారము మనకి 3 రాజులు కావాలి. ఒకటి నెబుకద్నెజరు, రెండోది చివరోడైనటువంటి బెల్షాజరు, ఇంకో 2వ మధ్యలో. ఆమేన్. ఆ మధ్యలో ఎవరోడు? ఆమేన్. సో దాన్ని మనం చూడాలి. ఓకే, సో దానికోసము 2వ రాజులు 25 27 వచ్చి 2వ రాజులు 25 27. యూదారాజైన యెహోయాకీము చెరలో ఉంచబడిన 37వ సంవత్సరము 12వ నెల 27వ దినమున బాబెలు రాజు అంటే బబులోను రాజైన ఎవిల్ మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరం మందు బందీ గృహంలో నుండి యూదారాజైన యెహోయాకీమును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును అంటే అతని సింహాసనాన్ని బబులోను తన ఎద్దునున్న రాజుల పీఠం కంటే ఎత్తు చేశాడు. కాగా అతడు తన బందీ గృహ వస్త్రము తీసివేసి, ఎవరు? ఇశ్రాయేలు రాజు, బబులోను రాజు అనేటువంటి ఎవిల్ మెరోదకు అనేవాడు. ఆమేన్. ఇశ్రాయేలు రాజు యాక్చువల్గా బానిస అక్కడ. ఆమేన్. ఇశ్రాయేలుని బందీలు తీసుకొచ్చారు. ఎవరు? నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు తీసుకొచ్చినటువంటి రాజుని ఇప్పుడు ఈ ఎవిల్ మెరోదకు అనేటువంటి బబులోను రాజు ఇతనేం చేస్తా ఉన్నాడంటే అతను తీసుకొని వచ్చి అతనితో దయగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి మిగిలిన రాజులందరికంటే కూడా ఎక్కువ స్థానం ఉంచాడంట అతను. ఆమేన్. అంటే ఈ రాజు బబులోను రాజు అన్నాడు. అలాగే ఈ రాజు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద దయగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ రాజు ఎవరంటే బబులోను రాజు అన్నాడు. మరి ఇతనెవరు అనంటే ఇతడే నెబుకద్నెజరు కుమారుడే అన్నాడు. హల్లెలూయా. సో యెహెజ్కేలు చెప్పింది జరిగింది ఇక్కడ. ఆమేన్. యెహెజ్కేలు ఏమన్నాడు? నెబుకద్నెజరు, అలాగే అతని కొడుకు, అలాగే అతని మనవడు
ఆమె కుమారుడు ఏలుబడి చేసేంత వరకు అతని రాజ్యము నిలుస్తుంది అని చెప్పాడు. హల్లెలూయా. సో కాబట్టి బెల్షస్సరు మూడోవాడైతే ఎవిల్ మెరోదకు అనేవాడు రెండోవాడు, అనగా నెబుకద్నెజరు కొడుకు అయినాడు. ఆమేన్. కానీ ఇక్కడ దానియేలు 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏం రాశారంటే కొడుకు అని రాశారు. అలాగే బెల్షస్సరు ఎవరు? నెబుకద్నెజరు కుమారుడు అని రాశారు. ఏమని రాశారు? బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని యాలంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు. తన తండ్రి యొక్క నెబుకద్నెజరు రాశారు. నిజానికి తండ్రి కాదండి, అతడు తాతయ్య ఉన్నాడు. ఆమేన్. బైబిల్లో ఎలా ఉంటుందంటే అబ్రహాము కుమారుడు యాకోబు. ఏముంటది? అబ్రహాము కుమారుడు యాకోబు. నిజానికి అబ్రహాం కుమారుడు యాకోబు మనవడు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఆమేన్. ఇస్సాక్కి యాకోబు కొడుకు. సో కాబట్టి కానీ బైబిల్ ఏం చెప్తాందంటే అబ్రహాము కుమారుడైనా యాకోబు. ఆమేన్. అంటే అది బైబిల్ భాష మనం జ్ఞాపకం చేస్తాం, గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. సో అలాగే తండ్రి ఏమో నెబుకద్నెజరు. సో బెల్షస్సరు అనేవాడు చివరి రాజు. ఈ రాజు రాజ్యంలోనే, పరిపాలనలోనే అంతం అనేది వచ్చింది. అయితే అంతానికి ముందు వాడు ఏం చేశాడు? హల్లెలూయా. అంటే ఈ సింహం ఏదైతే ఉందో బబులోను రాజ్యము, సో బబులోను రాజ్యము ఎంతవరకు రెక్కలు, పక్షిరాజు రెక్కలు ఉన్నాయో దానికి అటాచ్ అయ్యి అంతవరకు అది బాగానే ఉంటుంది, సింహంలాగానే ఉంటుంది. కానీ పక్షిరాజు రెక్కలు పోయినాయా అది మనిషిలాగా మాట్లాడుతుంది. ఆమేన్. సో ఇప్పుడు ఆ రెక్కలు ఎంతవరకు ఉన్నాయి అని అంటే ప్లీజ్ చూడండి, రెక్కలు ఎంతవరకు ఉన్నాయంటే నెబుకద్నెజరు టైంలో ఉన్నాయి. ఎందుకంటే నెబుకద్నెజరు రాజు దానియేలుకి మంచి స్థానాన్ని ఇచ్చాడు, ప్రధానమంత్రి స్థానాన్ని ఇచ్చి గౌరవించాడు. హల్లెలూయా. ప్రధానమంత్రి అయినటువంటి దానియేలు చెప్పిన మాటను నెబుకద్నెజరు రాజు విన్నాడు. ఆమేన్. అలాగే ఆయన తర్వాత వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి ఈవిల్ మెరోదకు అనేవాడు, అతను యోధా రాజును తీసుకుని వచ్చి, ఇశ్రాయేల్ రాజుని తీసుకొచ్చి అందరికంటే సింహాసనాలు ఎదురుగా చేసి అతనితో దయగా మాట్లాడి ఆమేన్ తన యొక్క బందీ గృహ వస్త్రాలను కూడా తీసేయించి బందీలాగా బానిసలాగా చూడటం మానేశాడు. హల్లెలూయా. అంటే నెబుకద్నెజరు కుమారుడు కూడా ఇశ్రాయేలుని అనగా దేవుని కుమారుడు పట్ల దయగలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు బెల్షస్సరు దగ్గర బెల్షస్సరు వస్తున్నాడు. ఇప్పుడు బెల్షస్సరు ఏం చేస్తా ఉన్నాడంటే చూడండి, ద్రాక్షారసం తాగుతున్నాడు. వాడు తాగుచ్చు తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగినట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞ ఇచ్చింది. ఆమేన్. సో ఇతను ఏం తాగుతున్నాడంటే బబులోను మద్యాన్ని తాగుతున్నాడు. బబులోను ద్రాక్షారసాన్ని తాగుతున్నప్పుడే వాడికి ఏం ఆలోచన వచ్చిందంటే దేవుని ఆలయంలో ఉన్నటువంటి పరిశుద్ధ పాత్రలు గుర్తొచ్చినాడు. గుర్తొచ్చి వాడేమంటే వాటిని అపవిత్రపరచాలి, వాటిని తీసుకొచ్చి వాటిలో తాగాలి అన్న ఆలోచన వచ్చింది. ఆమేన్. మీరు గమనించండి, దేవుని మద్యం ఉంది, దేవుని ద్రాక్షరసం ఉంది, అనగా ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. అది దేవుని ద్రాక్షరసం. దేవుని ద్రాక్షరసం ఏం చేస్తుంటే దేవుని యొక్క వాక్యానికి ఇంకా మనం లోతులోకి తీసుకెళ్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా దగ్గర హత్తుకునేలాగా చేస్తుంది, దేవుని ఇంకా ప్రేమించేలాగా చేస్తుంది. కానీ ఈ ద్రాక్షరసం ఏంటో తెలుసా? అది బబులోను ద్రాక్షరసమైనది. ఆమేన్. సో బబులోను ద్రాక్షరసం వచ్చినప్పుడు వాడు తాగినప్పుడు అదేం చేస్తుందంటే అతనికి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి పాత్రల్ని అపవిత్రపరచాలి, వాటిని అవమానపరచాలి అన్న ఆలోచన వస్తా ఉంది వాడికి. అందుకోసమే బబులోను మద్యం అనేది చాలా ప్రమాదకరమైనది. బబులోను మద్యం నుంచి మనము దూరంగా ఉండాలా. హల్లెలూయా. అందుకోసమే ఆ మహాబబులోనులో ఉన్నటువంటి ఆ ద్రాక్షరసం వాళ్ళు తాగి మత్తులు లేదని ప్రకటనలో రాయబడింది. హల్లెలూయా. సో మత్తుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధుల్ని అనగా దేవుని యొక్క పాత్రలను వాళ్ళు నాశనం చేయడం మొదలు పెడతా ఉన్నారు. హల్లెలూయా. సో మద్యం అనగా బబులోను మధ్య ఏం చేస్తా ఉందంటే ఇప్పుడు కూడా పరిశుద్ధుల్ని అది అపవిత్రపరుస్తుంది, పరిశుద్ధుల్ని హింసించడానికి తెలుస్తుంది. ఆమేన్. రైట్. సో ఇప్పుడు తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మనే ఆజ్ఞాపించాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. ఆమేన్. ఇప్పుడు చూడండి, వాళ్ళు త్రాగుతూ ఏం చేస్తున్నారంటే వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, ఏమన్నా ఇక్కడ బంగారం ఉంది, వెండి, ఇత్తడి, ఇనుము,
కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుతూ ద్రాక్షారసం త్రాగుచుండగా, ఈ ద్రాక్షారసం తాగినప్పుడు వీళ్ళు దేవుని స్తుతించడానికి కాదు వాళ్ళు వచ్చేది. ద్రాక్షారసం తాగినప్పుడు బబులోను ద్రాక్షారసం ఏం చేస్తుందంటే అన్ని దేవతల్ని అనగా ఇతర దేవతల్ని స్తుతించేలా చేస్తుంది. అదే దేవుని ద్రాక్షారసం అయితే దేవుని స్తుతించేలా చేస్తుంది. హల్లెలూయా. సో దావీదు ఎప్పుడైతే దేవుని యొక్క ద్రాక్షారసం తాగాడో నాట్యం చేశాడంట అక్కడ. దేవుని సన్నిధిలో నాట్యం చేశాడు. ఆమేన్. అంటే వేరే విగ్రహం సన్నిధిలో నాట్యం చేయాల, దేవుని సన్నిధిలో నాట్యం చేశాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ వీళ్ళు తాగుతున్నది బబులోను మద్యం కాబట్టి అన్య దేవతలను పూజించేలాగా అది ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. అన్య దేవతలను స్తుతించేలాగా అది ప్రేరేపిస్తుంది. అందుకోసమే బబులోను మద్యానికి మనం దూరంగా ఉండాలా. ఆమేన్. రైట్. ఇప్పుడు చూడండి, ఆ గడియలోనే 5వ వచనం, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయించినట్టు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖం వికారమాయను. అతని మనస్సునందున కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకునిచుండెను. ఇప్పుడు చూడండి 7వ వచనం, రాజు గారడీ విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనప్పుడని అతడు ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని రాజులను జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావం నాకు తెలియజెప్పవాడెవడో వాడు ఓదారంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠకోశం ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావం తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయిను. ఆమేన్. ఓర మీద చేయురాత వివరించగలిగేవాడు, దానికి తర్జుమా చెప్పగలిగేవాడు, దేవుడు రాసినటువంటి వ్రాతకి ఆమేన్ దేవుడు ఇచ్చినటువంటి తీర్పుకి దాని అర్థమయ్యేలాగా ఆ రాజుకి చెప్పగలిగేవాడు అక్కడ ఒక్కడు కూడా లేడు. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా వివరించేవాడు ఎవరంటే ప్రవక్త మాత్రమే. హల్లెలూయా. జ్ఞానులు గారడి వాళ్ళు ఎవరు కూడా దాన్ని చెప్పలేరు. అనగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలిగేవాళ్ళు, దేవుని యొక్క మనసుని అర్థం చేసుకోగలిగేవాళ్ళు ఎవరంటే కేవలం ప్రవక్తలు మాత్రమే. జ్ఞానులు గారడి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను ఇమిటేట్ చేయొచ్చు, వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ప్రత్యక్షత వాళ్ళకి ఉండదు. మరి ప్రత్యక్షత ఎవరికంటే కేవలం ప్రవక్తలకు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖ వికారము గలవాడాయను. రాజులకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని, రాణికి తెలియదండి ఇదంతా, ఇంత జరుగుతుంది రాణికి తెలియదు అంటే ఆ రాణి ఇక్కడ లేదు. హల్లెలూయా. రాణి ఎక్కడో ఉంది, కానీ ఇక్కడ ఎవరున్నారు? రాణులు ఉన్నారు, ఉపపత్తులు ఉన్నారు, 1000 మంది అధిపతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పప్పు పార్టీ అంటది ఆమె. సో చేస్తున్నప్పటికీ రాణికి ఆ విషయమో తెలియలేదంటే రాణి అక్కడికే రాలేదు. ఆమేన్. ఇప్పుడు ఆ రాణికి తెలిసి ఇప్పుడు ఆ రాణికి ఇంకో వ్యక్తి తెలుసు. ఆ రాణి ఇంకొక వ్యక్తి మీద నమ్మకం ఉంచింది, ఇంకొక వ్యక్తితో కాంటాక్ట్ లో ఉంది. దానివల్ల ఈ రాజు చేస్తున్నటువంటి అకృత్యాలు పాల్పంపులు పొందల. ఆమె చాలా దూరంగా ఉంది. రాణి తెలుసుకుని విందు గృహములకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనేమో, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. అదే ఆ రాణి చెబుతుంది, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. దేవుని ఆత్మ గలవాడని చెబుతుంది ఆమె. ఆమేన్. ఏ సాక్షి చెబుతుందండి. ఆమేన్. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడినుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు అనగా మీ తాత. ఆమేన్. ఇంకో రకం చెప్పాలంటే నిజానికి మీ తాత నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతనిని నియమించును. హల్లెలూయా. సో దానియేలు ఎవరు అనంటే శకునగాండ్రకేదా లీడరు, గారడీ విద్య మీద లీడరు, అలాగే కల్దీయుల మీద జ్యోతిష్యుల మీద లీడర్ అయి ఉన్నాడు. జ్యోతిష్యులు అంటే ఈ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసే వీళ్ళందరూ కూడా లీడర్ ఎవరంటే ప్రధాని దానియేలు ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఆయన రాసిన గ్రంథాలు
ఆమేన్. ఆయన కాలంలో ఉన్నటువంటి ఆయన తర్వాత అని ఈ బబులు రాజ్యం తర్వాత వచ్చినటువంటి కల్దీయులు, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానవంతులు, గారడి వాళ్ళు, లేదంటే జ్యోతిష్కులు, వీళ్ళందరూ కూడా ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. చదువుతూ దాన్ని ఆ విధంగా తీసుకుని వెళ్ళారు. అది యేసుక్రీస్తు పుట్టే సమయం కూడా చదువుతూనే ఉన్నదాన్ని. హల్లెలూయా. చదువుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో దానియేలు రాసినటువంటి గ్రంథం చదువుతూ ఉన్నారు. దానియేలు ఏం రాశాడంటే, రే ఆకాశంలో ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్ర కూటమి రాబోతా ఉన్నది, ఆ కూటమి వచ్చేప్పుడు మీరు తెలుసుకోండి, దేవుడు భూమి మీదకి రాబోతా ఉన్నాడు, దేవుడు రాజుగా ఈ భూమి మీదకే రాబోతున్న సమయం అది అని చెప్పి దానియేలు ఆ గ్రంథంలో రాస్తే, వీళ్ళకి ఆయన లీడర్ కాబట్టి ఆయన గ్రంథాలను వీళ్ళు చదువుతూ పారంపర్యంగా వారసత్వంగా దాన్ని చదువుకుంటా, దాన్ని చూస్తా, ఆ ఖగోళ శాస్త్రంలో అధ్యయనం చేస్తా, వాళ్ళు ఆ గ్రంథాలను చదువుతూ ఆ విధంగా తరతరాలు గడిచిపోయి ఆమేన్ చివరికి యేసుక్రీస్తు వచ్చే సమయంలో ఆ జ్ఞానులు ఆ గ్రంథాలను పట్టుకొని పరిశీలన చేస్తూ ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి వాళ్ళు ఆ గ్రంథాలను చదవటం వల్లనే వాళ్ళకి తెలిసింది, ఈ నక్షత్రాలు ఈ విధంగా ఈ నక్షత్రాలన్నీ ఒక లైన్లోకి వచ్చినాయంటే ఇది గ్రంథం చెబుతా ఉన్నది. ఈ గ్రంథం ఏముందంటే, దేవుడు మనిషిగా ఈ భూమి మీద పుట్టబోతున్నాడు, దేవుడు రాజుగా రాబోతా ఉన్నాడు అని ఇదిగో చెప్పింది. కాబట్టి రాజు ఖచ్చితంగా పుట్టే ఉంటాడని చెప్పి ఇప్పుడు ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకున్న వాళ్ళు ఆ విధంగా ప్రయాణమయ్యి ఆ జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. హల్లెలూయా. ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టిన దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తు చూసి ఆ జ్ఞానులు ఆరాధించారు. ఆ జ్ఞానులు ఎవరి గ్రంథాన్ని బట్టి వెళ్ళారంటే అక్కడ ఇదిగో వాళ్ళ అధిపతి అయినటువంటి దానియేలు గ్రంథాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులు, ఇప్పుడు ఆ అధిపతి ఉన్నాడు అని చెప్తున్నా, అది గుర్తు చేస్తుంది, ఉన్నాడు రా బాబు ఒక ఆయన అని. ఆమేన్. ఇప్పుడు 12వ వచనం, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలియగలవాడుగా కనబడేది కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టిను. ఆమేన్. సో దానియేలుకి ఇంకో పేరు ఏది? బెల్షాసర్ కాదు. బెల్షాసర్ అంటే నెబుకద్నెజరు మనవడి పేరు. ఈయన పేరు బెల్తెషాజరు. హల్లెలూయా. సో బెల్తెషాజరు అని పేరు పెట్టిను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును అని చెప్పింది. ఇప్పుడు దానియేలు ఉన్నాడని భార్య చెప్పింది. ఇప్పుడు ఇంతకీ భర్తకి దానియేలు తెలుసా? చూద్దాం. 13వ వచనం, అప్పుడు వారు దానియేలును పిలువనంపిరి. అతడు రాగా రాజు ఇట్లా, నేను రాజు మాట్లాడుతున్నాడు దానియేలుతో. ఏమంటాడు తెలుసా? దానియేలు బాగున్నావా అంటలా. ఏమంటున్నాడు? రాజుకు నా తండ్రి యోదయలో నుండి ఇక్కడ తీసుకుని వచ్చిన చెర సంబంధము యూదుల్లో నుండి దానియేలు నీవే కదా? నువ్వు బానిసలో నుంచి వచ్చినటువంటి మా తండ్రి అంటే మా తాత వచ్చినటువంటి వాళ్ళలో నువ్వు చెరగా పట్టుకోవచ్చినట్టు దానియేలు నువ్వేనా అంటే ఏంది? తెలుసా ఇతనికి? తెలియదు. దానియేలు ఎవరో తెలియదు, నువ్వేనా వెళ్తున్నాడు. ఆమేన్. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గురించి వింటిని. ఆమేన్. ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పాలని జ్ఞానులను గారడి విద్యలని పిలువలంచితిని కానీ వారు ఈ సంగతి యొక్క భావం తెలుపలేకపోయింది. చూడండి, ఇప్పుడు ఈ దానియేలు ఎవరో అనగా ఈ ప్రవక్త ఎవరో తెలియనటువంటి రాజు ఈ బెల్షాజరు. ఆమేన్. తన తాత అయినటువంటి నెబుకద్నెజరుకు తెలుసు, తన తండ్రి అయినటువంటి ఎవెల్ మెరోదకు తెలుసు, కానీ వీరికి తెలియదు దానియేలు. హల్లెలూయా. యోసేపు అంటే తెలియనటువంటి రాజు పరిపాలనకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా చేసాడు రాయబడింది. ఆమేన్. యోసేపు కాలంలో ఐగుప్తు దేశంలో యోసేపు ఏ విధంగా పరిపాలన చేశాడు, ఏ విధంగా జ్ఞానం కలిగి ఉన్నాడు అన్న విషయము ఆ రాజులకు తెలుసు. కానీ అంత గొప్ప కార్యాలు చేసినటువంటి యోసేపుని తెలియనటువంటి రాజు వచ్చాడంట, మర్చిపోయినటువంటి రాజు. సో అలాగే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన ద్వారా చేసినటువంటి ఆ ప్రవక్త, ఆమేన్, దేవుని ప్రవక్త అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియనటువంటి రాజు వీడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పక్షిరాజు రెక్కలు అంతవరకు అతుక్కొని ఉన్నాయి సింహానికి, ఇప్పుడు ఆ రెక్కలు తీసివేయబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ భావం అతను చెప్పాడు, అయ్యా నీ రాజ్యం తీసేయబడతా ఉంది, ఇదిగో నువ్వు త్రాసులో తీయబడినప్పుడు దేవుడు అంటున్నాడు, తీయబడినప్పుడు నువ్వు తక్కువగా తూగావు కాబట్టి నీ రాజ్యము తీసేస్తానని దేవుడు చెప్తున్నాడు అని చెప్పి అన్నాడు. ఆ రోజే వాళ్ళు శత్రువులు వచ్చారు, ముట్టడి వేశారు, చంపేశారు, రాజ్యాన్ని తీసుకుపోయారు. ఆమేన్. సో యెహెజ్కేలు చెప్పింది అక్కడ నెరవేరింది. నెబుకద్నెజరు కుమారుడి
కుమారుడు. దాంతో ఆ రాజ్యము అంతమైపోయింది. అయితే ఇక్కడ పక్షిరాజు రెక్కలుగా ప్రవక్తతోటి అంతుకట్టబడి ఉన్నంతకాలం వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ప్రవక్తతోటి వాళ్ళు ఎప్పుడైతే డిటాచ్ అయ్యారో, తెలియకుండా ఉన్నారో, ప్రవక్తను పట్టించుకోకుండా ఉన్నారో, ఆ సమయంకి వచ్చేసరికి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ రాజ్యము అంతమైపోయింది. ఇప్పుడు సింహం కాస్త మనిషిలాగా మారుతూ ఉన్నాడు. మేన్ అది దేని సూచిస్తా ఉందంటే ప్రియ సోదరి సోదరులారా, అది ఆత్మ సంబంధంగా ఒక రాజ్యముగా, ఒక శక్తిగా ఉన్నటువంటి ఆ దేశము ఇప్పుడు ఒక మనిషిలాగా మారుతా ఉంది. ఒక వ్యక్తిగా మారుతా ఉంది. అలాగే ఆత్మ సంబంధంగా చూసుకున్నప్పుడు అదేమిటి అంటే మొదటి సంఘకాలంలో లేదంటే మొదటి ముద్రలో తెల్ల గుర్రంగా దాని మీద తెల్లని వస్త్రాలు ధరించి సవారీ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మూడో సంఘకాలంకి వచ్చేసరికి తనకు ఒక కిరీటం ధరించుకుని ఉన్నాడు. ఒక మనిషిలాగా అతను మారాడు. అతనికి ఒక అధికారము ఇవ్వబడింది. సో ఎప్పుడు అనంటే ఈ పక్షిరాజు అంటే సింహం ఎప్పటివరకైతే అక్కడ ఉందో అక్కడ వరకు కూడా అది పనిచేస్తా ఉంది. కానీ మూడో సంఘాలకు వచ్చేసరికి, నైసి ఆలోచన సభకు వచ్చేసరికి ఇప్పుడు ఆత్మగా ఒక శక్తిగా పనిచేసినటువంటి సాతాను ఇప్పుడు ఒక మనిషి రూపంలో వస్తా ఉన్నాడు. అధికారాన్ని తీసుకోవడానికి ఒక పోపుగా వచ్చాడు మూడో సంఘకాలంలో. అలాగే ఇప్పుడు అదే దాన్ని చూపిస్తుంది ఆత్మ సంబంధంగా. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుకి ఏం జరుగుతుందో అనగా బబులోను రాజ్యానికి ఏం జరుగుతుందో ఇప్పుడు ఆత్మ సంబంధంగా అంత్యక్రీస్తుడు ఆ విధంగానే మారుతా ఉన్నాడు. హల్లెలూయా. సో బబులోను రాజు ఆ పక్షిరాజు రెక్కలు కలిగినంత కాలం కూడా అతను మామూలుగానే ఉన్నాడు. అని పక్షిరాజు రెక్కలు పోయిన తర్వాత అతడు చెడ్డవాడిగా మారాడు. ఎలా అంటే దేవుని పాత్రల్ని అపవిత్రపరిచేవాడిగా మారాడు. బంగారు పాత్రను, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పాత్రలను అతను అపవిత్రపరచడానికి, ఎగతాళి చేయడానికి అతను పూనుకున్నాడు. ఎందుకంటే పక్షిరాజు రెక్కలు అతనికి తీసివేయబడ్డాయి. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు పక్షిరాజు రెక్కలు ఏం చేస్తా ఉన్నాయంటే బబులోను రాజ్యాన్ని అణుస్తూ ఉన్నాయి. బబులోను రాజ్యము అది దాని విశ్వరూపం చూపించకుండా, దాని యొక్క చెడుతనాన్ని చూపించకుండా, పరిశుద్ధుల రక్తాన్ని అది త్రాగకుండా అడ్డుకుంటున్నది ఏమిటి అంటే పక్షిరాజు రెక్కలై ఉన్నాయి. హల్లెలూయా. సో పక్షిరాజు అనగా ప్రవక్త అయినాడు. మొదటి సంఘకాలంలో పౌలు గారు ప్రవక్తగా ఉన్నాడు. సింహం ఆత్మగా ఆయన పనిచేశాడు. సో మొదటి 3 ముద్రలు మొదటి 3 సంఘకాలాల్లో ఎవరు పనిచేస్తా ఉన్నట్టు సింహం పనిచేస్తా ఉంది. దానికి ఎదురుగా ఎవరు వస్తా ఉన్నారు? అంత్యక్రీస్తు వస్తా ఉన్నాడు, ఒక తెల్లని గుర్రం ధరించుకొని. ఆ విధంగా వస్తా ఉన్నప్పుడు ఆడికి ఎదురుగా వెళ్ళింది ఎవరంటే సింహము అనగా ప్రవక్తలు వెళ్ళారు. సో ఆ ప్రవక్త ఉన్నంత కాలం కూడా వాడు మామూలుగానే ఉన్నాడు. వాడి విశ్వరూపాన్ని చూపించదు. వాడు ఒక మనిషిగా మారలా, కేవలం బోధగా ఉన్నాడు, కేవలం ఆత్మగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మూడో సంఘాలకు వచ్చేసరికి ఆ పక్షిరాజు అంటే సింహం యొక్క ఆత్మ పోయి ఇప్పుడు యుద్ధ ఆత్మ వస్తా ఉన్నది. అనగా ఆ ప్రవక్తుల యొక్క ఆత్మ పోయి ఇప్పుడు ఏమొస్తుందంటే యుద్ధ ఆత్మ వస్తా ఉన్నది. ఆ సమయంలో వాడు నైసి ఆలోచన సభలో ఈ యొక్క ఆత్మగా ఉన్నటువంటి అది బోధగా ఉన్నటువంటి అంత్యక్రీస్తు ఇప్పుడు పోపులాగా మారాడు, మనిషిలాగా మారాడు. హల్లెలూయా. సో ఆ విధంగానే ప్రియ సోదరి సోదరులారా, బబులోను రాజ్యం అనేది దేవుని యొక్క ప్రజల్ని నాశనం చేయకుండా అణిచేది ఏమిటంటే పక్షిరాజు రెక్కలై ఉన్నాయి, అనగా ప్రవక్తలై ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు ప్రియ సోదరులు గమనించండి, అక్కడ బబులోను రాజ్యం ఉన్నది, ఆ తర్వాత వచ్చి మాదీయ పారసీకులు, ఆ తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు, ఈ విధంగా ఉన్నది కదా. సో ఇప్పుడు దీని తర్వాత రోమన్లో మట్టి కలిసి ఉంది. అలాగే మృగాల దగ్గరికి వచ్చేసరికి ఏముంది? సింహం ఉంది, అది పక్షిరాజు రెక్కలు ఉన్నాయి, ఆ తర్వాత అది ఎలుగుబంటిగా ఉంది, ఆ తర్వాత చిరుతపల్లిగా ఉంది. 4వది ఏమిటి అని అంటే ప్రియ సోదరి సోదరులారా, 4వది ఏదో కాదు, ఈ రెండింటి మిక్స్ అది రెండింటి యొక్క కలయిక. అది ఎక్కడ కనపడుతుంది అంటే ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. సో అది ఆ జంతువు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసి నేను ముందుకు వెళ్తాను. ఓకే, కొంచెం ఓర్చుకుంటూ అయిపోయింది. 13 ప్రకటన 13 మరియు 10 కొమ్ములను 7 తలలను లేక క్రూరమృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. అంతకుముందు దానియేలు కూడా చెప్పాడు, ఎన్ని ఉన్నాయి దానికి కొమ్ములు? 10 కొమ్ములు ఉన్నాయి. ఎన్ని తలలు ఉన్నాయో ఇక్కడ 7 తలలు ఉన్నాయి. సముద్రంలో పైకి వచ్చి చూచితిని, ఇది కూడా సముద్రం నుంచే వస్తా ఉంది. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, ఇంకా డీటెయిల్స్ చెబుతున్నాడు. 10 కిరీటాలు ఉన్నాయి. దాని తల మీద దేవదోషణకరమైన పేళ్లు నుండిను, నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలిండెను. చూడండి,
దానియేలు దగ్గర వచ్చేసరికి దానియేలు అంటే భయంకరము, చాలా డిఫరెంట్గా ఉంది ఆ మృగం అని చెప్పాడు తప్ప అది ఎలా ఉందో చెప్పాల. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను దేవుడు చూపిస్తా ఉన్నాడు, దాన్ని ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నాడు. ఎలా ఉందంటే అది దాని చిరుత పుల్లి పోలేండి, పాదములేమో ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. ఆమేన్. దానికి ఆ ఘటసర్పం తన బలమును తన సింహాసనం గొప్ప అధికారమును ఇచ్చింది. ఆమేన్. సో ఈ మృగం ఎలా ఉంది చూడండి, దానిలో అంతకుముందు మనకి ఏమున్నాయి, సింహం ఉంది, చిరుతుపులు ఉంది, ఎలుగుబంటి ఉంది, 3 సపరేట్గా ఉన్నాయి. కానీ ఎక్కడికి వస్తాయి గట్ట ఉన్నాయి, 3 కలిసి ఉన్నాయి. హల్లెలూయా. అంటే 4వ రాజ్యము ఎలా ఉంటుంది అని అంటే ఈ పై 3 రాజ్యాల కలయికే 4వ రాజ్యం. హల్లెలూయా. అర్థమైందా? సో 4వ రాజ్యం అంటే ఏదో కాదు, పై 3 కలిసిందే 4వ రాజ్యం. ఆమేన్. అంటే బబులోను రాజ్యంలో ఏ లక్షణాలు అయితే ఉంటాయో దీనిలో కూడా ఉంటాయి, మాదీయ పారసీకుల రాజ్యంలో ఏ లక్షణాలు అయితే ఉంటాయి దీనిలో కూడా ఉంటాయి, అలాగే గ్రీకు రాజ్యంలో ఏ లక్షణాలు దీనిలో ఉంటాయి, అలాగే రోమ్ రాజ్యంలో ఏ లక్షణాలు ఉంటాయి ఇది దానిలో ఉంటాయి. ఆమేన్. అంటే దేవుడు ఎందుకు, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆ ప్రతిమ నాశనం చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు తల మీద కొట్టలేదు, దేవుడు ఎందుకు రొమ్ము మీద కొట్టలేదు, దేవుడు ఎందుకు పాదాల మీదే కొట్టాడు అని అంటే పాదాల సమయంలోనే ఆమేన్ ఈ 4 కలిసినట్టుగా ఉంటున్నాయి. హల్లెలూయా. ఈ 4 కూడా కలిసి ఉండేటువంటి సమయం ఏది, శిరస్సమయం లేదా, శిరస్సు సమయంలో కేవలం బబులోను రాజ్యం ఉంది, మాదీ పారసీకులు లేరు అప్పుడు. ఆమేన్. గ్రీకులు లేరు. ఆమేన్. రెండోది ఇత్తడి, సిల్వర్, గోల్డ్, వెండి ఉన్నప్పుడు ఆమేన్ కేవలం బబులోను మాదీయులు మాత్రమే ఉన్నారు, కానీ గ్రీకులు ఇంకా రాలా, రోమన్లు ఇంకా రాలా. ఆమేన్. కానీ చివరిది వచ్చేసరికి ఏమవుతోంది, చివరి దగ్గరకు వచ్చేసరికి ఇటు బబులోను అంటే బంగారం ఉంటుంది అక్కడ, ఆమేన్, వెండి ఉంటుంది, ఇత్తడి ఉంటుంది, ఇనుము అన్ని కలిసి ఉన్నాయి అక్కడ. ఆమేన్. 4 జంతువులు కలిసి ఉన్నటువంటి సమయం అది. హల్లెలూయా. ఎందుకంటే ఈ 2 కళలు ఒకటే, విగ్రహం అలాగే జంతువులు, 4 జంతువులు ఒకటే కళ, ఒకటే రాజ్యాన్ని చూపిస్తా ఉంది. ఆమేన్. కాబట్టి దేవుడు ఏ సమయంలో వస్తున్నాడు దాన్ని మొదలుకొట్టడానికి అని అంటే ఈ 4 కలిసి ఉన్న సమయంలో వస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ 4 కలిసి పనిచేసే సమయం ఏంటంటే ఇదే, ఇప్పుడున్న సమయమే, మన సమయమే. ఆమేన్. అలాగే ప్రియ సోదరులారా, ఆత్మ సంబంధంగా కూడా చూస్తే ఆమేన్, ఆత్మ సంబంధంగా కూడా మనకి ఫస్ట్ ముద్ర తెల్లని గుర్రం, 2వ ముద్ర ఎర్రని గుర్రం, 3వ ముద్ర నల్లని గుర్రం, 4వది పాండుర వర్ణ గుర్రము. పాండుర వర్ణం అంటే ఈ 3 కలయిక. హల్లెలూయా. సో కాబట్టి ఈ 3 కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు సాతాను అంటే, ఇప్పుడు పాండుర వర్ణ గుణం వెళ్తా ఉంది. ఈ సమయంలో ఆత్మ సంబంధంగా ఎవరు పనిచేస్తున్నారు, పాండుర వర్ణ గుణము పనిచేస్తా ఉంది. అంటే అంత్యక్రీస్తు ఆత్మ తెల్లగా అంటే భక్తిపురలాగా ఉంటా ఉన్నాడు, చంపగలిగితే చంపుతాడు, ఆమేన్, యుద్ధం చేయాలంటే చేస్తాడు. ఇవన్నీ కూడా మరణం, కరువు, ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి లక్షణాలు ఇప్పుడు ఎక్కడున్నాయి, ఈ చివరి కాలంలో ఆమేన్ లౌకిక సంఘ కాలంలో ఎవరు పనిచేస్తా ఉన్నారంటే పాండుర వర్ణ గుర్రం పనిచేస్తారు. అంటే అన్ని కూడా కలిసినటువంటి సమయం ఇది. ఆమేన్. ఈ సమయంలో ఆ సాతాను ఫుల్ ఫోర్స్ తో పనిచేయకుండా, యాక్చువల్గా వాడు తెల్లని గుర్రంగా పనిచేసేటప్పుడు వాడి ప్రభావాన్ని చూపించగలడు, ఎర్రని గుర్రం అనగా మరణంగా పనిచేసేటప్పుడు వాడు ప్రభావాన్ని చూపించగలడు. కానీ ఇప్పుడు 3 కలిస్తే ఇంకెట్టుంటది, ఆమేన్, ఒక్కొక్కటిగా ఉన్నప్పుడే బాగా ఫైట్ చేయగలడు. ఇప్పుడు 4 కలుస్తున్నాడు అంటే ఇప్పుడు 4గా ఉన్నాడు, కలిసి ఒకే నెలలో పనిచేస్తున్నాడు అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేయగలడు, ఇంకా ఎక్కువగా వాడు నాశనం చేయగలడు. కానీ వాడు పరిశుద్ధుని నాశనం చేయకుండా దేవుని యొక్క గొర్రె పిల్లని అనగా తన వధువుని టచ్ చేయకుండా ఈరోజు ఆపుతుంది ఏంటంటే పక్షిరాజు అయినది. హల్లెలూయా. సో ఈ 4వ గుర్రం అనేటువంటి పాండుర వర్ణ గుర్రానికి ఎదురుగా వెళ్తుంది ఏంటి, పక్షిరాజు అయినది. హల్లెలూయా. అనగా ప్రవక్త ద్వారా ఇప్పుడు దేవుడు వర్తమానాన్ని ఇచ్చి ఆమేన్ ఈ పాండుర వర్ణ గుర్రాన్ని తొక్కుతా ఉన్నాడు. ఆయన బలిష్ఠుడైన దేవదూతగా దిగి వచ్చి ఆయన సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదం మోపి ఆ రెండు అణుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పుస్తకం తీసుకొచ్చి గొర్రె పిల్లకి ఇస్తా ఉన్నాడు, తన భార్యకి ఇచ్చి నువ్వు చదువు, ఆమేన్, దీన్ని తిను, నువ్వు సిద్ధపడు, నేను తీసుకుని పోతాను అంటున్నాడు. ఆమేన్. ఈలోపు ఏం చేస్తున్నాడు, ఒక కాలుతో ఆమేన్, ఇంకొక కాలుతో ఇంకో దాన్ని, ఈ 2 మృగాలను కూడా దేవుడు అణుస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఈ చివరి కాలంలో జరుగుతున్నది అది. సో భౌతికంగా రాజ్యాల పరంగా చూస్తే వాళ్ళకి ఆ విధంగా జరుగుతున్నట్టుగానే ఆత్మ సంబంధంగా దేవుని సంఘంలో కూడా
దేవుని ఆత్మ ఆ విధంగానే పనిచేస్తూ ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ రోజు బబులోను ఉన్నది, ఈ రోజు కూడా బబులోను ఉన్నది. ఆమేన్. ఆ రోజు అది మా భౌతిక సంబంధమైన బబులోను అయితే, ఈరోజు ఆత్మ సంబంధమైన బబులోను ఎక్కడున్నదంటే అది సంఘంలోనే పరిశుద్ధుల్లాగా దేవుని యొక్క భక్తి రూపంలో అది మోసం చేస్తున్న అందరిని కూడా చంపాలని చూస్తూ ఉన్నది. కాబట్టి ఆ బబుల్లో నుంచి మీరు బయటికి రండి. ఎందుకంటే అది చూడటానికి పరిశుద్ధురాల్లాగా ఉన్నది, కానీ అది పరిశుద్ధుల రక్తాన్ని త్రాగుతూ ఉన్నది, అది పరిశుద్ధులను చంపుతా ఉన్నది. కాబట్టి దాని నుంచి మీరు బయటికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ బబులోను, ఇప్పుడు ఆ మహాబబులోను, మర్మమైనటువంటి బబులోనులోనే అన్ని అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి, అన్ని అపవిత్ర కార్యాలు కూడా దానిలోనే ఉన్నాయి. మనం కనుక దానికి తెలియకుండా లోపలికి వెళ్ళామా మనం మటాష్. ఆమేన్. కాబట్టి దేవుడు అంటాడు, దాని నుంచి మీరు బయటికి రండి. ఆమేన్. సో ఆ విధంగా బబులోన్ని మనం దేవుడు గుర్తించడానికి బైబిల్ ఇవన్నీ కూడా దేవుడు రాసి పెట్టించాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, బబులోన్ అంటే మీరు గమనించండి, బబులోన్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని దేవుడు ఎన్నింటిని గురించి కూడా అనేక లేఖనాల నుంచి, అనేక ప్రవచనాల నుంచి, అనేక చరిత్ర నుంచి దేవుడు అన్ని కోణాల నుంచి కూడా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ బైబిల్ ఈ వర్తమానం అనేది ఈ బైబిల్ కరెక్ట్ గా సరిపోతా ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ కూడా వర్తమానంలో ప్రవక్త చెప్పాడు, ఇవన్నీ కూడా బైబిల్ కరెక్ట్ గా సరిపోతా ఉన్నాయి. అంటే ఈ వర్తమానము బైబిల్లో ఉన్నది, బైబిల్కి బయట లేదు వర్తమానము, బైబిల్లో ఉన్న వర్తమానమైనది. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మన సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సింహము, పక్షిరాజు రెక్కలతో ఉన్న సింహం, పక్షిరాజు రెక్కలతో ఉన్న సింహం. హల్లెలూయా. మంచి సమయంలో మనం చేసుకునే వల్ల హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. ఈ పునరుత్థాన దినమందున తండ్రి దాసుని నిజముగా మా తండ్రి మాతో మాట్లాడావు ప్రభువా. నిజముగా నా తండ్రి ఆ కాలముల గురించి నా తండ్రి మాకు తెలియపరిచావు. ఆ యొక్క బబులోనులో నా తండ్రి ఏమి జరిగిందో ప్రభువా, అలాగే నా తండ్రి ప్రతి కాలములో ఏమి జరుగుతుందో మాకు తెలియపరిచావు ప్రభువా. ఆ 4 దేశాలు నా తండ్రి ఈ భూమిని ఏలుబడి చేస్తాయని, చేతి సహాయం లేనటువంటి ఒక రాయి అయానిత్యముగా విగ్రహమును పగలబడుతుందని మాకు తెలియపరిచావు ప్రభువా. అవన్నీ కూడా నా తండ్రి రాజ్యాలని, ఆ రాజ్యాలన్నింటికంటే నా తండ్రి ఇనుము గొప్ప రాజ్యమని, బలమైన రాజ్యమని, దాన్ని కూడా నా తండ్రి పగలగొట్టి ఒక నిజమైనటువంటి రాజ్యాన్ని, అంతమైన రాజ్యాన్ని మాకు నా తండ్రి నువ్వు నిజముగా మాకు చూపించావు ప్రభువా. పక్షిరాజు అనగా అది నిజముగా నా తండ్రి ప్రవక్తలకు సూచనని, దూరదృష్టి కలదని ప్రభువా మాకు తెలియపరిచావు. ఆ కాలంలో ఒక ప్రవక్తను ఎన్నుకున్నారు, ఆ ప్రవక్త దానియేలును మాకు తెలియపరిచావు ప్రభువా. ఓ కలలకు నా తండ్రి, ఓ ప్రభువా దర్శనము ద్వారా ప్రభువా తెలియపరుచున్నాడు ప్రభువా. అలాగే నా తండ్రి ఈ చివరి కాలములకు నా తండ్రి ఒక పక్షిరాజును మాకు ఇచ్చావు ప్రభువా, వర్తమానాన్ని ఇచ్చావు ప్రభువా. ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారని మాకు తెలియపరిచావు ప్రభువా. నిజముగా మేము ఆ వాక్యానుసారముగా జీవించినప్పుడు ప్రభువా, ఆ వాక్యమును మేము నిలిచినప్పుడు ప్రభువా, ఒక దినాన పరిశుద్ధాత్మను పొందుకొని ఎత్తబడతామని మాకు తెలియపరిచావు. ఆ ఎత్తబడే స్థితి, ఆ స్థానమును మా అందరికి దయచేయమని అడుగుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడు
సజీవుడని ఆయనే విజేయుడని ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని సిల్వలో నీకు నాకు విజయము చేకూర్చెనని సిల్వలో నీకు నాకు విజయము చేకూర్చెనని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము శ్రమలో శోధనలో మరణమందకములో శాంతి సమాధానం దయచేసిన దేవుడు శ్రమలో శోధనలో మరణబంధకములలో శాంతి సమాధానం దయచేసిన దేవుడు ఆశా నిరాశలను ఆవేదన వలయములో ఆశా నిరాశలను ఆవేదన వలయములు ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని సిల్వలో నీకు నాకు విజయము చేకూర్చెనని సిల్వలో నీకు నాకు విజయము చేకూర్చెనని నేనును ఆ ఇంటి వారును యెహోవాను సేవించెదము యెహోవాను సేవించెదము. జీవము కలిగిన తండ్రి మీకు నామమున స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా మీ వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని దర్శిస్తున్నందుకే స్తోత్రం ప్రభువా. అయా వాక్యంలో దాచించబడిన మర్మాలు అది తెలుసుకున్నట అది మాకు మాత్రమే అని మాతో మాట్లాడుతున్నాం. బయట వారికి అది కాదని అయా లోపల ఉన్న వారి కోసమే ప్రభువా అయా వాటిని దాచించావు నాయన. ఈ చివరి దినాల్లో వాటిని మా కొరకు తెలుస్తున్నందుకే స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నీవు నాయన సంగతులను దాయగలవు ప్రభువా. అలాగే ఆ సంగతులను నాయన నువ్వు తెరవగలవు ప్రభువా. నా తండ్రి ఇదిగో ప్రభువా ఆ రాజ్యములేంటో ఆ మృగములేంటో అయ్యా నాతో మాతో తేటగా మాట్లాడేందుకే స్తోత్రం ప్రభువా. నిజముగా పక్షిరాజు రెక్కలనగా అయ్యా ప్రవక్తలు అయి ఉన్నారని ఆ ప్రవక్తల ప్రభావం కింద వాళ్ళు ఉన్నంతసేపు అయ్యా వారు మంచిగా జీవిస్తారని, కానీ ఎప్పుడైతే ఆ పక్షిరాజు రెక్కల ప్రభావం వాళ్ళు విడిచిపెడతారో అయ్యా వారు పూర్తిగా అయ్యా అంత్యక్రీస్తుగా మారతారని మాతో మాట్లాడావు ప్రభువా. నిజమేనా తండ్రి? ఆ బబులోను ఏ విధంగా కొనసాగుతున్నదో అది ఏ విధంగా ప్రారంభమైనదో మాతో తేటగా మాట్లాడావు ప్రభువా. ఈరోజు ఆ బబులోను నుంచి మమ్మల్ని దూరం చేసినందుకే స్తోత్రం తండ్రి. అయా ఆ బబులోను మహాబబులోను అయా మర్మమైన బబులోను ఓ ప్రభువా ఈరోజు లేదో ఒక రోజు నాయన ప్రభువా మా మీదకి ఒత్తిడి తీసుకుని రాబోతున్నది ప్రభువా. ఐక్య సంఘ సమాఖ్యగా ప్రభువా నా తండ్రి ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి క్రైస్తవులందరి మీద ప్రభువా ఒత్తిడి తీసుకొని వచ్చినప్పుడు అయా గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరైతే పేర్లు రాయబడలేదు ప్రభువా వారు దానికి లోబడతారు తండ్రి. కానీ మీ గ్రంథంలో రాయబడిన వారు ప్రభువా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు ప్రభువా అయా ఆ ప్రతిమకు మొక్కకుండా అయా బబులంలో మహాబబులంలో పాలివారు కాకుండా దానికి దూరంగా నిలబడతారు ప్రభువా. దాని నుంచి బయటకు వస్తారు ప్రభువా. ఈ మర్మాలను ఆయన మాకు తెలియజేస్తూ అయా మమ్మల్ని ఆయన అప్రమత్తం చేస్తూ అయా మమ్మల్ని జాగ్రత్త చేస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా ఈ చివరి సంఘ కాలంలో ప్రభు ఈ చివరి కాలంలో అయా మా ముందున్నటువంటి సవాలు అయా మేము అధిగమించడానికి అయా నా తండ్రి మా శత్రువుని మేము జయించడానికి అయా మాకు ప్రతి మెళకువను కూడా తెలియజేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. సాతాను యొక్క ప్రతి ఓ కృపా కుయుక్తిని మాకు ముందుగానే తెలియజేస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. కనుక మేము వాడిని జయించగలడానికి అయా నా తండ్రి వారి యొక్క మోసానికి ప్రభావం లోబడకుండా ఉండడానికి
అయ్యా మేము ముందుగానే మమ్మల్ని సమాయత్తపరుస్తున్నందుకే స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, నిన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభువా, నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువా. మీ యొక్క జ్ఞానమును అయారద్దని మీ యొక్క గొప్పతనమును ప్రభువా అయ్యా మేము స్తుతించకుండా ఉండలేం ప్రభువా. అయ్యా ఎంత గొప్ప జ్ఞాని ప్రభువా, ఎంత గొప్ప నాయన ఓ ప్రభువా, జ్ఞానంతో ఈ బైబిల్ రాసి ఉన్నావు ప్రభువా. అయ్యా వాటిని గుర్తులుగా నీవు ముందుగానే రాసి ఉంచి అయా చరిత్ర ద్వారా నా తండ్రి వాటిని ఓ ప్రభు దాన్ని జరగనిచ్చి ప్రభువా, ఆ తర్వాత ఇదిగో నేను ముందుగా చెప్పినట్టుగా జరిగింది అని మాకు చరిత్రతో రుజువు చేస్తూ ప్రభువా, ఇదిగో నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుందని ప్రభువా మాకు ఒక రుజువుతో నిరూపించినందుకే స్తోత్రం ప్రభువా. ఆ విధంగా మీ మాట సత్యమని, మీ మాట నమ్మదగిందని, మీ మాట ప్రభువా ప్రకారంగా మేము జీవించినప్పుడు మా జీవితాలు మార్పు చెందుతాయని మాకు ఒక భరోసాలు ఇస్తున్నందుకే స్తోత్రం ప్రభువా. అయ్యా ఈ సమయంలో ప్రభువా సంఘం మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా ఆరోగ్యంగా లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి ప్రభువా. అయా ఉద్యోగాలు కోసం నాయన ఎగ్జామ్స్ రాసిన వారికి నాయన మీరు సహాయం చేయండి ప్రభువా. అయా వారికి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మానసికంగా కునిగిన వారిని లేవనెత్తండి ప్రభువా, ఈ కృప తోడుగా ఉంచి నడిపించండి. అయా ఎత్తబడిన వాక్యము అందరి హృదయాలు నీరు కట్టి ప్రభువా నూరంతలుగా ఫలింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల లోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్. ఆమేన్. ఫోటో ముగించబడింది. పురుషుల వరకు ఉండండి, ఒక పావుగంట మాట్లాడదాం.